ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, అమూల్యమైన వాస్తవాలను ధ్యానించుటకు మరొకసారి మమ్మను ఈ విధంగా చేర్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. ప్రతి మాట మా హృదయంలో మేము పదిలపరుచుకొని అవిశ్వాసులు అయి మా విశ్వాసాన్ని చెడగొట్టుకొనక మీరు అనుకున్న రీతిలో సత్య మార్గంలో ఎల్లప్పుడూ నడుచుటకు సహాయం చేయమని మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇక ఈరోజు మరొక విషయాన్ని మీ ముందు లేవనెత్తుతున్నాను. సత్యానికి ఎప్పుడు కూడా అడ్డంకులు ప్రారంభం నుంచి ఉన్నాయి. ఆయనలో దైవత్వం ఉంది కానీ మానవ లక్షణాలు లేవు అన్న తెగను మనం గత వారం నుంచి మాట్లాడుకున్నాం వారి గురించి. ఇక ఈరోజు ఇదే చరిత్రలో, ఇదే క్రైస్తవ చరిత్రలో ఆనాటి నుండి ఈనాటి వరకు, మొదటి శతాబ్దము నుండి ఈ 21వ శతాబ్దము వరకు ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడే వారిలో ఆనాటి యూదులు ఉన్నారు, ఈనాటి క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్న యూదులలో అనేక మంది, ఈ రోజున్న క్రైస్తవేతరులలో చాలామంది, ఈ రోజున్న క్రైస్తవులలోనూ కొందరు. ముగ్గురు గురించి మాట్లాడాను. ఆ రోజుల్లో యూదులు, ఈ రోజున్న క్రైస్తవేతరులలో చాలామంది, పోని కొంతమంది, అలాగే క్రైస్తవులలోనూ కొందరు. ఆయన గురించి మాట్లాడుతూ ఆయన దేవుడు కాదు అని మాట్లాడుతున్నారు. శరీరుడు కాదు. ఆ పంచాయతీ అంతా మాట్లాడుకున్నాం గత వారం నుంచి, 51వ భాగం. ఇక ఈరోజు ఆయన దేవుడు కాదు అనేవాళ్ళు ఆ రోజుల్లో యూదులు ఉన్నారు, ఈ రోజుల్లో క్రైస్తవేతరులలోనూ ఉన్నారు, క్రైస్తవులలోనూ ఉన్నారు. ఈరోజు తేల్చేద్దాం, అసలు ఆయన దేవుడా కాదా? మీరు ఏమని నమ్ముతున్నారు ఆయన్ని? రక్షకుడిగానా? అవును, రక్షకుడిగా నమ్ముతున్నారు. ప్రభువుగానా? అవును, ప్రభువుగా నమ్ముతున్నారు. మరి దేవుడిగా? రక్షకుడిగా నమ్మి, ప్రభువుగా నమ్మి, దేవుడు అని ఒప్పుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ? అయితే మీకోసమే ఈ మాటలు, మీకోసమే ఈ మాటలు. ఈ మాటలను చెబుతున్నప్పుడు మీలో ఆయన దేవుడే అని నమ్ముతున్న వాళ్ళు ఆల్రెడీ ఉండొచ్చు. ఆయన దేవుడు కాదండి, దేవుని కుమారుడైతే ఓకే అండి, దేవుడైతే కాదండి అనేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఫస్ట్, ఇంతవరకు మేము దేవుని కుమారుడని నమ్మాము కానీ దేవుడు అని మాత్రం నమ్మలేదు, ఇది మాకు ఇబ్బందికరం, జీర్ణించుకోవడానికి చాలా ఇబ్బంది అని ముందుగా ఆ సమస్యాత్మక జోన్లోకి వెళ్ళకండి. ఎప్పుడైతే మీరు సమస్యలోనికి వెళ్ళిపోతారో సత్యం అర్థం కాదు. ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా ఒక సంస్థకు కానీ ఒక డినామినేషన్ కానీ చెందిన వారై ఉండి, ఆ సంస్థలో కానీ ఆ డినామినేషన్లో కానీ సభ్యులుగా ఉండి ఎంతో కాలంగా, చిన్ననాటి నుండి ఈ రోజు వరకు ఆయన దేవుని కుమారుడని మాత్రమే విన్న మీరు, దేవుడు అని మాత్రం మీరు వినకుండా ఉంటే, ఒకవేళ ఈరోజు నేను చూపించబోయే మాటలు కానీ, వచనాలు కానీ, వాక్యాలు కానీ, నా వివరణ కానీ ఆయన దేవుడు అని మీకు వినపడుతున్నప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ముందుగానే దేవుడా కాదని చెప్పట్లేదు, దేవుడే అని చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ విషయంలో నేను నాంచను.
ఈ విషయంలో మిమ్మల్ని సందిగ్ధంలో పెట్టి అనుమానంతో చివరికి వచ్చేసరికి ఆన్సర్ చెప్పను. ఆయన దేవుడే నిరూపించబోతున్నాను. చెప్పబోవడం లేదు, నేను నిరూపించబోతున్నాను. ఇప్పుడు మీరు రెడీగా ఉండాలి. కౌంటర్ లేయడానికి మీరు ఎంత వెతుక్కున్నా మీ దగ్గర ఒక్క ఆన్సర్ కూడా, మీకు ఒక్క అస్త్రం కూడా దొరకదని ముందుగానే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎంతటి వారైనా, మళ్ళీ చెప్తున్నా, ఎంతటి వారైనా, ప్రపంచంలో యేసు దేవుడు కాదని చెప్పే సత్తా ఉన్న వాళ్ళు, ఎంత పేరు మోసిన వాళ్ళైనా, ఈరోజు నేను వేయబోయే కౌంటర్లన్నీ దాటుకున్న తర్వాత ఇక్కడికి రావాలి. నేను అడగబోయే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పగలిగిన తర్వాత మాత్రమే ఇక్కడికి వచ్చి నిలబడగలగాలి. ఆయన దేవుడు కాదనే పిచ్చి ఆలోచనలోనికి పొర్రపాటును కూడా వెళ్ళి పాపము మెడకు చుట్టుకోకండి ఎవరు. ఎంత ధైర్యం ఉండాలి ఆయన దేవుడు కాదని చెప్పడానికి. అంచేత మీరు ఒక డినామినేషన్లో కానీ, ఒక సంస్థలో కానీ చిన్ననాటి నుండి ఆయన దేవుని కుమారుడిని మాత్రమే విని, ఆయన దేవుడు కాదు అని ఒకవేళ మీరు విని ఉంటే, ముందుగా సంస్థను మర్చిపోండి, ముందుగా డినామినేషన్ని మర్చిపోండి. సంస్థలో ఉన్నవాడు సత్యం దగ్గరికి రాలేడు, సత్యంలో ఉన్నవాడు సంస్థకు జై కొట్టలేడు. విందామిక మనసు దగ్గర పెట్టి వినాలి. వన్స్ ఫర్ ఆల్. ఇంకా మళ్ళీ మాట్లాడను దీని గురించి. ఎవరైనా ప్రశ్నలు అడిగితే, ఈరోజు ఈ మాటలు మీకు అర్థమైతే మీరు చాలా ఎక్కువ అడగబోయేవారికి. విందాం ఇక విందాం. యేసు ఆయన ఒప్పుకుంటున్నారు మీరు. యేసు అనగా చెప్పండి, రక్షకుడు. ఎవరికి రక్షకుడు? నీకు రక్షకుడు, నాకు రక్షకుడు, మనందరికీ రక్షకుడు గనుకనే ఆయనకు యేసు అన్న పేరుంది. మర్చిపోకండి, యేసు అంటే 2 అక్షరాలు కాదు, ఆ 2 అక్షరాలలో ఉన్న ఒక పరమార్థం. అలాగే క్రీస్తు పాత నిబంధనలో మెస్సియా, పాత నిబంధన హీబ్రూ భాషలో ఉన్నింది కనుక మెస్సియా, క్రొత్త నిబంధన గ్రీకు భాషల నుంచి వచ్చింది కనుక క్రీస్తు. మెస్సియా అన్న క్రీస్తు అన్న ఒకటే. క్రీస్తు అనగా అభిషక్తుడు, అభిషేకించబడినవాడు, ప్రభువు, రాజు. ఎవరికి రాజు? నీకు రాజు, నాకు రాజు, అందరికీ రాజు. ఆయనను యేసు అని నువ్వు స్వీకరిస్తున్నప్పుడు ఆయన నీ రక్షకుడు అని నువ్వు గుర్తిస్తున్నావు. ఆయనను క్రీస్తు అని నువ్వు స్వీకరిస్తున్నప్పుడు ఆయన నీకు రాజు, నీ ప్రభువు అని నువ్వు స్వీకరిస్తున్నావు. ఆయనకు మరొక పేరు ఉంది. యేసు అనే కాదు, క్రీస్తు అనే కాదు, ఆయనకున్న మరొక పేరు ఇమ్మానుయేల్. చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఇప్పుడు చదివారు మీరు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం ఇప్పుడు చదువుకున్న 14వ వచనము చూద్దాం. 14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఆ కుమారునికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఇమ్మానుయేలు అనగా, కింద ఫుట్నోట్లో, ఇమ్మానుయేలు అనగా
దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడు, మనకు తోడుగా ఉండువాడు, మనకు తోడుగా ఉండువాడు ఇమ్మానుయేలు. మనకు తోడుగా ఉన్నవాడు ఎవరు? మనకు తోడుగా ఉండువాడు ఎవరు? దేవుడు. దేవుడు. యేసు అని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు, క్రీస్తు అని ఒప్పుకుంటున్నప్పుడు ఇమ్మానుయేలును కూడా ఒప్పుకొని తీరాలి. రక్షకుడు, మనల్ని రక్షించువాడు అంటున్నావుగా. రాజు, క్రీస్తు రాజు, నన్ను ఏలువాడు, నన్ను పరిపాలించువాడు అని అంటున్నావుగా. నీ యేసు నిన్ను రక్షించువాడైతే, నీ క్రీస్తు నిన్ను పరిపాలించువాడైతే, నీ ఇమ్మానుయేలు ఎవరు? మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం, 22-23 వచనములు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టుదురని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతే జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు. ఆయనకున్న బిరుదది. మనకు ఆయనకున్న సంబంధాన్ని తెలియజేస్తున్నాడు అక్కడ. మీకు అర్థమవుతుందో లేదో? అది నామములు అనుకుంటున్నారా? ఆయనకు మనకు మధ్య ఉన్న సంబంధం అనుకుంటున్నారా? అనుబంధం అనుకుంటున్నారా? నిన్ను రక్షించే రక్షకుడు గనుక ఆయన యేసు, నిన్ను పరిపాలించే రాజు గనుక ఆయన క్రీస్తు, నీకు తోడుగా ఉండే చెప్పాలి దేవుడు గనుక ఆయన ఇమ్మానుయేలు. కాదనగలరా? కాదనగలరా దీన్ని? ఆలు రానివాడు ఆయన దేవుడు కాదంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోని మాట అది. క్రొత్త నిబంధనలోని 1వ పేజీలో చూపిస్తున్నాను ఆయన దేవుడని. రెండో పేజీ, 3వ పేజీ, 4వ పేజీ, నువ్వు అక్కడికి వెళ్ళాలంటే ఈ పేజ్ దాటాలి. ఈ పేజ్ దాటాలి నువ్వు. చాలా ఎక్కువ ఇది. నాకు తెలిసి కథ క్లోజ్ అయిపోయింది ఇక్కడ. ఇక ఎన్ని మాట్లాడాలన్నా ఇది తప్పని చెప్పిన తర్వాతనే మాట్లాడాలి. ఎవరైనా ఇది తప్పని చెప్పిన తర్వాతనే, ఆయన ఇమ్మానుయేలు కాడు అని చెప్పిన తర్వాతనే నెక్స్ట్ మాట నువ్వు మాట్లాడాలి. నువ్వంత సాహసం చేయలేవని నాకు బాగా తెలుసు. ఎంతమంది ఒప్పుకుంటారు యేసు అని? యేసు అని ఒప్పుకున్న వాళ్ళందరూ చేయొద్దండి. క్రీస్తు అని ఒప్పుకున్న వాళ్ళందరూ చేయొద్దండి. ఇమ్మానుయేలు అనుకున్న వాళ్ళందరూ కూడా చేయెత్తాలి. ఇప్పుడు ఒప్పుకుంటున్నారు ఇమ్మానుయేలు అని. ఒకవేళ ఆయన ఇమ్మానుయేలు కాదు అంటే ఇక క్రైస్తవులని చెప్పుకోవడం మానేయండి. సిగ్గుచేటు. చెప్పుకోకండి క్రైస్తవులని. మీకు ఈ ఇమ్మానుయేలుకు సంబంధం లేనప్పుడు ఈయన వారు మీరు కారు, ఈయన వారు మీరు కారు, ఈయన వారు కాని మీరు కాలేరు క్రైస్తవులు, కాలేరు క్రైస్తవులు. ఆ 1వ శతాబ్దంలో ఉన్న డాస్టిక్స్ ఎవరైతే గత వారం నేను చెప్పానో, మేము క్రీస్తు వారం అని చెప్పుకుంటూ ఆయన గురించి అసత్య బోధలు చెప్పినట్టుగా, ఆయన దేవుడు కాదని చెప్పుకుంటూ మేము క్రీస్తు వారం అని చెప్పుకుంటున్న వారు తలదించాలి. ఒక్కడు చూపించాను కానీ మీకోసం అన్నీ ఇస్తాను. వాళ్ళ కోసం ఒకటే. ఎవరైనా చర్చకు వస్తే రచ్చలేముండవు. మొదటి నిమిషంలో మొదటి మాట చెప్పి దీన్ని దాటిన తర్వాత మాట్లాడదాం అంటాను. మీరు అదే చేయండి అంతే. ఎక్కువ మాట్లాడకండి. విస్తారంగా మాట్లాడడం వలన పెద్ద ఉరిగేదేం లేదు. ఈ తప్పని చెప్పిన తర్వాత మాట్లాడు బాసు అని చెప్పండి అంతే. ఆయన దేవుడు కాదు అని ఎవరైనా వచ్చారనుకోండి, మొదటి పేజీలో ఉన్న మాట చూపించి ఇది తప్పన తర్వాత మాట్లాడదాం బ్రదరు, నాకు కూడా పని ఉంది, చాలా పనులని చెప్పండి వెంటనే. కానీ మీకోసం అన్నీ ఇస్తాను. ఎందుకంటే మీకు తెలుసుకోవాలని ఉంది కదూ, ఇంకా నేర్చుకోవాలని ఉంది కదూ, అందుచేత నేర్చుకుందాం. కీర్తనలుగా 99% దేవుడేమో 1% డౌటు. ఈ మాటలేం అసలు మనసులో పెట్టుకోకండి. ఇక
కీర్తనల గ్రంథములోని 45వ కీర్తన. కీర్తనల గ్రంథములోని 45వ కీర్తన. ఒకరు ఇంగ్లీష్ బైబిల్ రెడీ ఉంచాలి. కీర్తనల గ్రంథములోని 45వ కీర్తన 6వ వచనం 7వ వచనము చూద్దాం. 6వ వచనం 7వ వచనము చూద్దాం. దేవా, కోరహు కుమారులు రచించిన కీర్తన ఇది. దేవా, దేవా అని ఎవరిని అంటున్నారు అనుకుంటున్నారు? అక్కడ తండ్రి అయిన దేవుణ్ణి కాదు, అది యేసుప్రభుని. నేను కన్ఫర్మ్ చేస్తాను ఇప్పుడు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవా, పైన అన్నాడు దేవా, దేవా కావున దేవుడు నీ దేవుడే. దేవా నీ దేవుడు, దేవా నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఎవరిని అభిషేకించి ఉన్నాడు? ఎవరిని అభిషేకించి ఉన్నాడు? తండ్రి అయిన దేవుడు దేవా నిన్ను అభిషేకించి ఉన్నాడు అంటున్నాడు కీర్తనకారులు. ఇక్కడ తెలుగు వచ్చా అందరికీ? తెలుగు వచ్చా? వస్తే అర్థం కావాలి ఇక మీకు. దేవా, దేవుడు నిన్ను అభిషేకించి ఉన్నాడు. దేవుడా, దేవా అంటే అర్థం ఏంటి? దేవా అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇంగ్లీష్లో ఏముందో చూద్దామా? 45వ కీర్తన 6వ వచనంలో దేవా అన్న పదానికి ఏముంది అక్కడ? ఓ గాడ్, ఓ గాడ్. దేవా అంటే దేవుడా అని అర్థం. నా దేవా, నా దేవా అన్నాడు యేసుప్రభు. నన్నేలా చేయి విడిచిదివి అంటే దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి దేవా అని పిలిచడంలో ఆయన ఉద్దేశం ఏంటి? నీవు నా దేవుడు. నా దేవా, నా దేవా అంటే నీవు నా దేవుడు అంటున్నాడు తండ్రితో. తండ్రితో ఏ యేసుప్రభు అయితే దేవా అంటున్నాడు, తండ్రిని ఏ యేసుక్రీస్తు వారైతే దేవా అంటున్నాడో ఆ యేసుక్రీస్తు వారిని కీర్తనకారులు అంటున్నారు నువ్వు దేవుడవు, నువ్వు కూడా దేవుడవు. అది అక్కడ ఉద్దేశం. అర్థమవుతుందా? నీవు కూడా దేవుడవు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను కదా, యెషయా గారు చెప్పిన మాట. మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుడు ఎవరో కాదు, దైవ కుమారుడు. ఆ దైవ కుమారుడు ఎవరో కాదు, ఇమ్మానుయేల్ అంటున్నాడు. అదే యెషయా గారు. మీకు అర్థమవుతుందో లేదో? ఏ యెషయా గారు అయితే తన గ్రంథములో మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని రాశాడో, అనుగ్రహింపబడెను అంటే అనుగ్రహించింది ఎవరు? అనుగ్రహింపబడెను అంటే అనుగ్రహించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు అనుగ్రహించాడు అంటే ఆయన దైవ కుమారుడు. ఏ ప్రవక్త అయితే ఆయనను దైవ కుమారుడిగా మనకు చూపించాడో ఆయన దైవ కుమారుడే కాదు, ఆయన దేవుడు కూడా. అందుకే కీర్తనాకారులు దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును అని కింద అంటున్నాడు 7వ వచనంలో చివరి మాటలు. కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. అభిషేకించిన వాడు దేవుడే, అభిషేకింపబడినవాడు దేవుడే. క్లియర్ అవుతుందా మీకు? అభిషేకించిన వాడు దేవుడే, అభిషేకింపబడినవాడు దేవుడే. ఇంత కదా యేసు ప్రభుదో కాదో మనం ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. హెబ్రీ పత్రిక ఈ లేఖనం, ఈ ప్రవచనం లేదా ఈ కీర్తనలోని ఈ మాట హెబ్రీ పత్రికలో అది క్రీస్తుదే అని కన్ఫర్మ్ అవుతుంది మనకు. 1వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనములు కలిసి ఉంటాయి. మనము 2 చదువుకుందాం, తప్పదిక 2 చదువుకుందాం. తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలలను గాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే ఏమంటున్నాడు? దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచున్నది. ఇప్పుడే చదువుకొని వచ్చాము ఆ మాట కీర్తనల గ్రంథంలో. నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. ఇంగ్లీష్లో ఏముంది అక్కడ? ఓ గాడ్. దేవా, దేవా అంటే నథింగ్ బట్ దేవుడా. కుమారుని గురించట అది. కుమారుని ఓ దేవా అంటే అర్థం ఏంటి? అక్కడ ఎవరు? అక్కడ కుమారుడు. పాత నిబంధనలో చెప్పబడిన మాట అది కుమారునిదే. ఆ కుమారుడు దేవుడే అంటున్నాడు హెబ్రీ పత్రిక వ్రాసిన భక్తుడు. ఇది నువ్వు కాదంటే ఎలా? ఇకపోతే
ఒక మాట చెబుతాను ఇక్కడ, జాగ్రత్తగా వినాలి మీరు. ఎవడు మొదలు పెట్టాడో ఒక పనికిమాలిన వాదన, రెండోసారి అన్నాను, సరిగ్గా వినలేదేమో, మూడోసారి, పనికిమాలిన వాదన, చెత్త వాదన ఒకటి ఉంది ఈరోజు. అదేంటంటే, యేసుక్రీస్తు ఎక్కడైనా తన నోటితో తాను దేవుడను అని చెప్పుకున్నాడా బ్రదరు అని అడుగుతారు చాలామంది. తన నోటితో, అందుకే 3 సార్లు చెప్పాను, అది పనికిమాలిన వాదనని. అది ఎందుకు పనికిమాలిన వాదన ఇప్పుడు మీరు వింటే సరిపోతుంది చాలా. తన నోటితో ఎక్కడైనా తాను దేవుడును అని చెప్పుకున్నాడా? కొద్దిసేపు తన నోటితో తాను చెప్పుకోలేదు కనుక ఆయన దేవుడు కాదు అని ఎవరైనా అలా ఫిక్స్ అయిపోతే, అలాగైతే ఇప్పుడు నువ్వు అలా ఫిక్స్ అయితే ఇప్పుడు నేను నీ యాంగిల్లో వచ్చి ఇప్పుడు ఇంకొకటి ఫిక్స్ అయిపోతున్నా. నేను ఆపు నీ చేతనైతే ఇప్పుడు నేను ఒకటి ఫిక్స్ అయిపోతాను. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ కూడా పరిశుద్ధాత్ముడు నేను పరిశుద్ధాత్మను అని ఎక్కడ తన నోటితో చెప్పుకోలేదు. ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు? నా పాయింట్ అర్థమైందా? యేసుప్రభు వారు తన నోటితో నేను దేవుడను అని చెప్పుకోలేదు కనుక ఆయన దేవుడు కాదని నేను ఫిక్స్ అయిపోతాను. నువ్వంటే పరిశుద్ధాత్ముడు కూడా ఎక్కడ కూడా నేను పరిశుద్ధాత్ముడు అని చెప్పుకోలేదు, మరి ఆయనకు కూడా పరిశుద్ధాత్ముడు కాదని నేను ఫిక్స్ అయిపోతాను. మరి నువ్వు అలా ఫిక్స్ అయిపో, నేను ఇలా ఫిక్స్ అయిపోతాను. రైటా? అయిపోలేదు, ఇంకా మాట్లాడతాను. పండు తిన్న తర్వాత ఆదాము దేవుడు నువ్వు తింటివా అని అడిగితే తప్పు నొప్పుకున్నాడా, చెయ్యలేదన్నట్టుగా కప్పుకున్నాడా? చెప్పండి. ఒప్పుకున్నాడా, కప్పుకున్నాడా? తన నోటితో తాను నేను తప్పు చేసి తిని ప్రభు అన్నాడా? ఒప్పుకున్నాడో కప్పుకున్నాడో చూద్దాం. బైబిల్లో యోబు గారు ఏమంటున్నారు ఆదాము గురించి చూద్దాం. యోబు గ్రంథం కొద్దిసేపు నీ చెత్త వాదన గురించి ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత అద్భుతమైన మాటలు విందువు. కానీ కొంచెం బ్రేక్ తీసుకుందాం. ఈ బ్రేక్లో ఈ చెత్త వాదనకు అద్భుతమైన కౌంటర్లు వేద్దాం కొద్దిసేపు. 31వ అధ్యాయం యోబు గ్రంథం 33-34 వచనములు. యోబు గ్రంథం 31, 33, 34 వచనంలో ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని, 34 వచనంలో చివరి 2 మాటలు, రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమున ఉన్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. అంటే యోబు గారు చెప్పకనే ఆదాము తన రొమ్మున తన పాపాన్ని కప్పుకున్నాడు అని చెబుతున్నాడు. ఒప్పుకున్నాడు కాదు, ఆదాము కప్పుకున్నాడు. ఇప్పుడు ఆదాము తన నోటితో తాను నేను తప్పు చేశాను అని అనలేదు కనుక ఆదాము తప్పు చేయలేదని చెప్పగలవా? నీ సూత్రమే. నీ సూత్రం నువ్వు ఒకదానికి అప్లై చేసావు, నీ సూత్రం ఇంక అందరికి అప్లై చేస్తాను ఇప్పుడు నేను. తన నోటితో తాను చెప్పనందుకు యేసుక్రీస్తు వారు దేవుడు కాదంటే, తన నోటితో తాను చెప్పనందుకు ఆదాము కూడా తప్పు చేయలేదంట. నేను ఇక్కడ ఆ మాటకు వస్తే హవ్వమ్మ కూడా తన నోటితో ఒప్పుకోలేదు తను తప్పు చేసినట్టుగా. ఆ మాటకు వస్తే వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి మొదటి బిడ్డ కయ్యను కూడా నీ తమ్ముడు ఎక్కడా అంటే నా తమ్ముడికి నేనేమైనా కావలి వాడనాన్ని తలబిరుసు మాట చెప్పాడే కానీ నేను నా తమ్ముడి విషయంలో తప్పు చేశానని కయ్యను కూడా తన నోటితో ఒప్పుకోలేదు. తన నోటితో చెప్పనందుకు, తన నోటితో ఒప్పుకొనందుకు నీ మాట ప్రకారంగా, నీ సూత్ర ప్రకారంగా నా దృష్టిలో ఆదాము తప్పు చేయలేదు, నా దృష్టిలో హవ్వ తప్పు చేయలేదు, నా దృష్టిలో కయ్యను తప్పు చేయలేదు. నీ చెత్త సూత్రాన్ని అప్లై చేస్తే గుండెల అరచేతిలో పెట్టుకొని వినండి. ఇప్పుడు నేను మాట్లాడబోయే మాట ఇంకెక్కువ మాట్లాడితే ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు అపవాది ఎక్కడ కూడా నేను దుష్టుడను అని చెప్పుకోలేదు. ఏం చేద్దాము చెప్పండి? ఏం చేద్దాం? నేను చెడ్డవాడినని కానీ, నేను దుష్టుడనని కానీ ఒక్క మాట చెప్పండి. ఇక వైఎంసీకి రాని చెప్పాడు ఎక్కడైనా అపవాది? చెప్పాడా? నేను దుష్టుడను అపవాది, నేను దుష్టుడను అని అపవాది ఎక్కడైనా తన నోటితో తాను చెప్పుకున్నాడా? చెప్పండి. మరి నేను మళ్ళీ చెప్తాను, నీ పనికి మాలిన సూత్రం తీసుకొని అపవాది గాడికి అప్లై చేస్తే ఈ లెక్కన వాడంత మంచోడు ఎవరు లేరు ఇప్పుడు. అంతే కదా, మరి అందరికి అప్లై చేద్దాం.
నువ్వు అది తీసుకొని వచ్చి యేసు ప్రభువుకు అప్లై చేసావు, నేను అప్పారావుకి, సుబ్బారావుకి, ఎంకారావుకి, మొత్తం అందరికి అప్లై చేసి కూర్చుంటాను ఇక్కడ. అంతేనా కదా? రూల్ ఫర్ ఆల్. నువ్వు రూల్ అంటున్నావు, నేను అందరికి అప్లై చేద్దాం రా అంటున్నా. చెప్పండి ఎవరైనా అపవాది మంచోడు అని ఎవరైనా చెప్పండి ఇక్కడ. అపవాది దుష్టుడు కాదు అని చెప్పండి ఎవరైనా. తన నోటితో తాను చెప్పనందుకు పరిశుద్ధాత్ముడు కాదు ఇప్పుడు. తన నోటితో తాను ఒప్పుకున్నందుకు కయ్యను నరహంతకుడు కాదు ఇప్పుడు. తన నోటితో తాను చెప్పినందుకు హవ్వ కూడా తప్పు చేయలేదు. మరి తన నోటితో తాను ఒప్పుకున్నందుకు ఆదాము కూడా ఆజ్ఞను అతిక్రమించలేదు. తన నోటితో తాను చెప్పనందుకు అపవాది అనేవాడు కూడా దుష్టుడు కాదు. ఇక మొత్తం మార్చేద్దాం ఇక. ఇప్పుడు అడుగుతున్నాను ప్రశ్న, మీలో ఎంతమంది అపవాది అనేవాడు దుష్టుడు అని ఎంతమంది నమ్ముతున్నారో చేయెత్తండి. సగం ఎత్తకండి, మీరు సగమే నమ్మారనుకుంటా. నేను పూర్తి ఎత్తాలి. నమ్ముతున్న వాళ్ళందరూ కూడా అపవాది దుష్టుడు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ చేయెత్తండి. ఇప్పుడు నమ్ముతున్నారన్నమాట. వెరీ గుడ్. చెయ్యి ఎత్తనోడు ఎవడు ఉండట్లేండి. మీరే కాదు, ఇక్కడ రాని వాళ్ళైనా ఎవరైనా. ఇప్పుడు అడుగుతున్నా నేను మిమ్మల్ని, ఎవరు చెప్పారు మీకు అపవాది దుష్టుడని? చెప్పండి, ఎవరు చెప్పారు అపవాది దుష్టుడని? పక్కింటోళ్ళ? ఎవరో అన్నారా? చిన్నప్పుడు సండే స్కూల్ టీచర్ చెప్పిందా? ఎవరు చెప్పారు మీకు అపవాది దుష్టుడని? ఎవరు చెప్పారు అపవాది భయంకరుడని? ఎవరు చెప్పారు అపవాది దుర్మార్గుడని? ఎవరు చెప్పారో చెప్పనా? వాక్యం చెప్పింది. అవునా? వాక్యం చెప్పింది. అందుకే మీరు నమ్మారు. ఆదాము తప్పు చేశాడని మీకు ఎవరు చెప్పారు? చెప్పండి ఇక గట్టిగా. వినపడాలి నాకు. ఆదాము తప్పు చేశాడని మీరు దేన్ని బట్టి నమ్ముతున్నారు చెప్పండి. వాక్యం చెప్పింది కనుక. హవ్వమ్మ తప్పు చేసిందని ఎవరు చెబితే మీరు నమ్ముతున్నారు ఇప్పుడు? వాక్యం చెప్పింది కనుక. కయ్యను తమ్ముని చంపాడన్న మాట ఎవరు చెబితే మీరు నమ్ముతున్నారు ఇప్పుడు? సత్యం, నీ వాక్యమే. అంతేనా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యం. సత్యం అనే దేవుని మాట, సత్యం అనే వాక్యం అపవాది దుష్టుడని చెప్పింది కనుక మీరు నమ్ముతున్నారు. సత్యం అనే వాక్యం ఆదాము అతిక్రమించాడు ఆజ్ఞని చెప్పినందుకు మీరు నమ్ముతున్నారు. సత్యం అనే వాక్యం హవ్వమ్మ తప్పు చేసిందన్నందుకు మీరు నమ్ముతున్నారు. సత్యం అనే వాక్యం కయ్యను నరహంతకుడని చెబితే మీరు నమ్ముతున్నారు. సత్యం అనే వాక్యం దేవుని ఆత్మనగా పరిశుద్ధాత్మని చెప్పినందుకు మీరు నమ్ముతున్నారు. అదే దేవుని వాక్యం యేసు దేవుడు అని చెబితే నమ్మడానికి నొప్పేంటని అడుగుతున్నాను ఇక్కడ. చెప్పాలి. ఎందుకంత బాధ చూపించనా? ఇప్పుడు ఆయన దేవుడని వాక్యం ఎన్ని చోట్ల చెప్పిందో ఇప్పుడు మీరు చూడాలి. వాక్యం తప్పంటావా? సత్యాన్ని అసత్యం అంటావా? మరి అంత దమ్ముందా? సత్యము చెబుతున్నప్పుడు సత్యం అంటే వాక్యము చెబుతున్న మాట తప్పని ఈ వాక్యాన్ని దాటి వెళ్ళగలవా నీవు? యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆది యందు వాక్యముండెను. 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించేను. ఇంకా వాక్యం అంటే ఎవరో మీకు అర్థమైపోయింది. ఎవర వాక్యం? కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి మన మధ్య నివసించింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మొదటి వచనం చూద్దాం. ఆది యందు వాక్యం ఉండెను అనగా యేసుక్రీస్తు ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను అనగా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను. అంతేనా? ఆది యందు యేసుక్రీస్తు ఉండెను, ఆ యేసుక్రీస్తు దేవుని యొద్ద ఉండెను. నెక్స్ట్ మాట,
ఆ యేసుక్రీస్తు, ఆ వాక్యము, ఆ యేసుక్రీస్తు దేవుడై ఉండెను. దేవుడై ఉండెను. యేసుక్రీస్తు దేవుడై ఉండెను. అది అక్కడ వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు దేవుడై ఉండెను. తప్పని చెప్పది. ఆదియందు కుమారుడు ఉండెను. అంతేనా? వాక్యం అన్న చోట కుమారుడిని పెట్టుకోవచ్చా ఇప్పుడు? వాక్యం ఉన్న చోట, ఎందుకంటే యేసు ప్రభుకి దేవుని వాక్యం అనే బిరుదు ఒకటి ఉంది. ప్రకటన గ్రంథంలో చూపించి అక్కడికి వెళ్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఎవరాయన? కుమారుడు. 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 కుమారునికి ఉన్న పేరేంటి? దేవుని వాక్యం. కుమారునికి ఉన్న పేరేంటి? వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, ఆదియందు కుమారుడు ఉండెను. వచ్చేయండి అక్కడికి. ఆదియందు కుమారుడు ఉండెను. నెక్స్ట్ మాట, కుమారుడు తండ్రి యొద్ద ఉండెను, కుమారుడు దేవుని యొద్ద ఉండెను. నెక్స్ట్ మాట, కుమారుడు దేవుడై ఉండెను. కుమారుడు దేవుడై ఉండెను. ఆదియందు దేవుని కుమారుడు ఉండెను. ఇంకా లోపలికి వెళ్తున్నాను. ఆదియందు దేవుని కుమారుడు ఉండెను, ఆ దేవుని కుమారుడు తండ్రి అయిన దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుని కుమారుడు దేవుడై ఉండెను. ఆదియందు తండ్రి అయిన దేవుని యొద్ద కుమారుడైన దేవుడు ఉండెను. రక్షకుడు ఓకే, ప్రభువు ఓకే, దేవుని కుమారుడు ఓకే. దేవుడు అంటేనే బాధ అంటే ఎలా? అక్కడ వాక్యం చెబుతోంది, దేవుని కుమారుడు దేవుడు కూడా. దేవుడు కూడా. చిన్నప్పుడు మా టీచర్ అమ్మ ఇలా చెప్పలేదంటే నువ్వు టీచర్ అమ్మని అడగాలి వెళ్ళి. అంతేనా? చిన్నప్పుడు మా టీచర్ అమ్మ అలా చెప్పలేదంటే నువ్వు వెళ్ళి ఆవిడని అడుగు. చాలామంది ఇలా అడుగుతుంటారు, ఇదంతా కరెక్టే బ్రదరు, మళ్ళీ మా అయ్యగారు ఎందుకు చెప్పలేదంటే మీ అయ్యగారు ఎందుకు చెప్పలేదు? ఈ అయ్యగారిని అడిగితే ఎలా? ఆ అయ్యగారిని అడగాలి. ఇదొక మళ్ళీ మీనింగ్లెస్ క్వశ్చన్ ఇది. మా పాస్టర్ ఎందుకు చెప్పలేదండి అలా అంటే మీ పాస్టర్ ఎందుకు చెప్పలేదు? నువ్వు వెళ్ళి ఆయన్ని అడగాలి. ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎందుకు చెప్పలేదు, నేను ఎలా చెప్పగలను? వెళ్దాం ఇంకా ముందుకి, వెళదాం ఇంకా ముందుకి. యేసుప్రభు వారు పునరుత్థానుడై, యేసుప్రభు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచాడు. శిష్యులకు వచ్చి కనబడ్డాడు. కనబడినప్పుడు ఒక శిష్యుడు అక్కడ లేడు. ఎవరు? యూదా ఇస్కరియోతు కాదు, తోమా. యూదా ఇస్కరియోతు చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు తోమా గారి దగ్గరకు వద్దాం. తోమా గారు పాపము నమ్మలేదు. తోమా గారు నమ్మలేదు. తర్వాత మళ్ళీ యేసుప్రభు వారు వచ్చారు. మృత్యుంజయుడై పునరుత్థానుడై లేచినటువంటి యేసుప్రభు వారు మళ్ళీ వస్తే అప్పుడు తోమా గారితో సహా అందరూ ఉన్నారు. అప్పుడు ఆయన మాట్లాడి ఇప్పుడు తోమా దగ్గరకు వస్తున్నాడు. యోహాను సువార్త 20, యోహాను సువార్త 20వ అధ్యాయం 27, 28, 29 ఈ 3 వచనాలు రాసుకోవాలి. 27 నుంచి 29 వచనాలు రాసుకోండి. 27వ వచనం నుంచి చూద్దాం. తరువాత తోమాను చూచి ఆయన అంటున్నాడు, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుమా నేను. అందుకు తోమా, అక్కడే ఆగు ప్రభువా, నేను వచ్చి చేయి పెడతాను అనలా. ఆ మాటకు తోమా గుండె పగిలిపోయింది. ఎందుకంటే తను ఎంత తప్పు చేశాడో అవిశ్వాసి అయి తనకు తెలిసి వచ్చింది.
ఎన్ని మార్లు చెప్పలేదు యేసు ప్రభు వారు, మనుష్య కుమారుడు యెరూషలేముకి వెళుచున్నాడు, అక్కడ అన్యజనులకు అప్పగించబడతాడు, ఆయనకు అనేక శ్రమలు కలుగజేసి ఆయనను మరణమునకు అప్పగించుదురు, 3వ దినాన ఆయన లేచును అని తన గురించి యేసు ప్రభు వారు ఎన్నిసార్లు చెప్పుకోలేదు. అన్ని మార్లు విన్న తోమా తిరిగి లేచాడు 3వ దినానన్న సంగతి ఎవరో నీకు చెబితే నమ్మడానికి అనుమానించాడు తోమా. రా, నన్ను పట్టుకొని చూడు అని అంటే యేసు ప్రభు వారు ఇంకా మాట మాట్లాడకు ప్రభువా, నేను భరించలేను, పశ్చాత్తాపం. ఆ విరిగి నలిగిన హృదయముతో అంటున్నాడు తోమా 28వ వచనములో. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా, నా ప్రభువా నా దేవా అన్నాడు తెలుగులో. ఇంగ్లీష్లో ఏముందో చూద్దాం. మై లార్డ్, మై గాడ్. నువ్వు ప్రభువు మాత్రమే కాదు, నాకు దేవుడు కూడా అంటున్నాడు తోమా. నా ప్రభువా నా దేవా. అదే ఈరోజు మన అంశం. యేసు దేవుడా కాదా? కాదనే వాళ్ళు జాగ్రత్తగా వినాలి. కళ్ళెదురుగున్న శిష్యుడు నా ప్రభువా నా దేవా. ఎవరైనా పాపం తోమా తెలియకన్నాడేమో అండి అని అంటే, అన్నోడికి తెలియకపోతే అనిపించుకున్నోడికి తెలియదేంటి అని నేను అడుగుతున్నా. పాపం అన్నోడికి తెలియదు, మరి అనిపించుకున్న ఆయనకు కూడా తెలీదా? ఇదిగో నువ్వంటే ప్రభువాను అని కానీ, నువ్వు ప్రభువా అంటే అన్నావు కానీ ఆ పక్కనున్న దేవా అని మాత్రం నన్ను అన్నకు, ఎందుకంటే నేను దేవుణ్ణి కాదు అన్నాడా? కింద అన్నాడా? 45వ కీర్తనలో కోరహు కుమారులు ఏం రాశారు? నా దేవా దేవా అన్నారు వాళ్ళు. దేవా వాళ్ళు చెప్పింది తప్ప వాళ్ళు కూడా తెలియక రాసేశారా? పరిశుద్ధాత్మ ప్రేరేపితులై ఆ కీర్తనలు రాసింది వాళ్ళు. అది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు కనుకనే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి గుర్తు చేస్తున్నాడు. అవునా? అది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడింది కాదా? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి మాటల్లో యేసు ప్రభు దేవుడు అని కనబడుతుంటే అది నువ్వు కాదు అని చెబితే నువ్వు ఎవరి మాటకు అడ్డొస్తున్నావు, ఎవరి మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మ మాట్లాడిన మాటలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను నీకు క్షమాపణ లేదు. క్షమాపణ కావాలి అని నువ్వు కోరుకుంటే మారాలి. మారితే నీకు క్షమాపణ ఉంది. చిన్నప్పటి నుండి దేవుని కుమారుని మాత్రమే విన్నారు కదా మీరు, ఇక దేవుడు అనే మాట కూడా మీరు వింటున్నారు ఇప్పుడు. మరి ఏ నిర్ణయం తీసుకుంటారు మీరు? మరి చిన్నప్పటి నుండి దేవుని కుమారుని మాత్రమే నేను విన్నాను, దేవుడు అని నేను వినలేదంటే నీకు చెప్పిన వాళ్ళు చెప్పలేదు ఆ మాట నీకు. ఆయన దేవుని కుమారుని మాత్రమే నీకు నేర్పించారు, ఆయన దేవుని కుమారుడిగా మాత్రమే నీకు చూపించారు. దేవుడు అన్న సత్యాన్ని నీకు చెప్పకుండా వారి అజ్ఞానాన్ని బట్టి దాన్ని సమాధి చేశారు. నేను చెబుతున్నానుగా, చూపిస్తున్నానుగా, నమ్మవా? తోమా తెలియకన్నాడు, మరి అనిపించుకున్న ఆయన కూడా తెలీదా? అబ్రహాం స్టాండప్, అబ్రహాం స్టాండప్ అన్నాను. ఇప్పుడు నువ్వేమనాలి నాతో? నేను అబ్రహాము కాదన్నా ఇస్సాకును అంటాడు. ఇస్సాక కదా, ఇంగ్లీష్లో ఐజక్ అంటాం, ఇంగ్లీష్లో ఐజక్ అంటాం. ఇప్పుడు నేను ఏం చెప్పబోయే తర్వాత సంగతి, అతని పేరు ఐజక్, నేను పిలిచింది మాత్రం అబ్రహాం. అప్పుడు ఐజక్ ఏమంటాడు నాతో? అన్నా మీరు చెబితే చెప్పారు కానీ నన్ను అబ్రహాం అని పిలవకండి. ఎందుకు? నేను ఇస్సాకును గనుక. కూర్చో. ఇస్సాకు స్టాండప్, ఇస్సాకు స్టాండప్. నీకు ఒక పని అప్పగించబోతున్నాను అని నేను మాట్లాడితే ఇప్పుడు నువ్వేమంటావు? నువ్వు పని అప్పగిస్తే అప్పగించావు కానీ నేను ఇస్సాకును కాదు. మరి ఎవరు నీవు? అబ్రహాం. వాళ్ళు నిజంగా వాళ్ళ పేర్లే అబ్రహాం, ఇస్సాకు పక్కనే కూర్చున్నారు. నా టైం బాగుండి అబ్రహామును చూసి నేను ఇస్సాకు అని నిలబెడితే ముందు నన్ను ఇస్సాకు అని పిలవకు, అబ్రహాం అని పిలువు. నా పేరు అబ్రహాం.
ఇస్సాకును చూసి అబ్రహాము నిలబడమంటే నువ్వు ఏం చెప్పినా వింటాను, కానీ నన్నైతే అబ్రహాం అని పిలవకు, ఎందుకంటే నేను ఇస్సాకును కనుక. ఆ జ్ఞానం మనకుందిగా. రమేష్ స్టాండప్ అంటే ఆ అబ్బాయి లేచి నిలబడితే నిలబడ్డాను, కానీ నేను రమేష్ను కాదు, సురేష్ని. అవునా? రమేష్ని సురేష్ అంటే సురేష్ ఒప్పుకోడు, రమేష్ని సురేష్ అంటే రమేష్ ఒప్పుకోడు, సురేష్ని రమేష్ అంటే సురేష్ ఒప్పుకోడు, అబ్రహాముని ఇస్సాక్ అంటే అబ్రహాం ఒప్పుకోడు, ఇస్సాకుని అబ్రహాం అంటే ఇస్సాక్ ఒప్పుకోడు. యేసు ప్రభును ఆయన దేవుడు కాకపోతే ఎదురుగున్న వ్యక్తి దేవా అని పిలిస్తే ఆ మాట అనకు అని అనాలి. అనలేదే. ఆయన దేవుడు గనుకనే దేవా అంటే ఆయన అతనిని అడ్డగించలేదు. ఎంత బాగుంది, ఎంత బాగుంది. చూద్దాం ఇంకా అపోస్తలుల కార్యములు. పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. 20వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం. ముందుగా ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో ముందు సందర్భం నేర్చుకుందాం. 17వ వచనం, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17వ వచనం. అతడు అనగా పౌలు గారు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాను. ఎవరిని పిలిపించాడు? ఎఫెసుకు డైరెక్ట్గా ఎఫెసు పట్టణానికి వెళ్ళడానికి టైం లేక దగ్గరలో ఉన్న మరొక పట్టణం దగ్గరకు వచ్చి మిలేతు అనే పట్టణానికి వచ్చి లేదా మిలేతు అనే ప్రాంతానికి వచ్చి దగ్గర ఉన్నటువంటి ఎఫెసు ప్రాంతానికి సమాచారం అందించి అక్కడున్న సంఘపు పెద్దలను పిలిపించాడు. సంఘ పెద్దలు పిలిపించి 28వ వచనంలో ఆ సంఘ పెద్దలతో ఏమంటున్నాడో చూడండి ఒక్కసారి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని సంఘములోని సంఘ పెద్దలను పిలిపించి చెబుతున్నాడు. సంఘాన్ని కొన్నది దేవుడు తన స్వరక్తమిచ్చి అన్న మాట చెబుతున్నాడు చూడండి అక్కడ. సంఘమా, సంఘ పెద్దలంటే సంఘమే కదా మరి. సంఘమనే నిన్ను కొన్నది దేవుడు. సంఘమన్న నీ కోసం రక్తం కార్చినది దేవుడు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం. ఎవరి సంఘం ఇది? రక్తం ఇచ్చిన వాని సంఘం. రక్తం ఇచ్చినది ఎవరు? దేవుడు, కుమారుడనే దేవుడు. రక్తం ఇచ్చిన వాడు దేవుడైతే, ఆ రక్తం ఇచ్చినది సంఘము కోసమైతే, ఆ సంఘము రక్తం ఇచ్చిన వానిదైతే, ఆ సంఘము దేవుని సంఘం. కారణం, ఆ సంఘము కొరకు రక్తం కార్చినది కుమారుడైన దేవుడు గనుక. ఎవరితో చెబుతున్నాడు పౌలు గారు? సంఘముతో చెబుతున్నాడు. సంఘమా, నీకోసం రక్తం ఇచ్చినది దేవుడు. అప్పుడు సంఘం కాదు అంటే నువ్వు ఈ సంఘానికి చెందినోడివి కాదు. ఈ సంఘానికి చెందినవాడివి కాదు. ఆయన రక్తంలో కడగబడి ఆయన సంఘములోనికి వచ్చి ఆయనను చూసి నువ్వు దేవుడు కాదంటే నేనేం చేయాలి? అంతేనా కదా? అసలు నువ్వెవరో? ఆయన రక్తంలో కడగబడక ముందు అసలు నువ్వెవరో? దూరస్తుడవు అయిన నీవు ఆయన కృపచేత సమీపస్తుడవయ్యావు. నీకు బదులుగా ఆయన కార్చాడు రక్తం. ఆ రక్తాన్ని నమ్ముకొని ఆ రక్తంలో నీ జీవితాన్ని కడుగుకొని లోపలికి వచ్చి దేవుడైనా ఆయన పట్టుకొని నువ్వు దేవుడవు కాదు అంటే ఎలా? చిన్నప్పుడు ఒక స్టోరీ ఉండింది, ది అరబ్ అండ్ ద క్యామెల్ అని. తెలుసా? ది అరబ్ అండ్ ద క్యామెల్ అనే స్టోరీ తెలుసా? వినే ఉంటారు. ఎడారిలో ఒక అరబ్బీయుడు ఒంటెని తీసుకొని వెళ్తున్నాడట.
రాత్రిపూట చలి ఎక్కువయ్యేసరికి అలిసిపోయి ఒక టెంట్ వేసుకొని లోపల పడుకొని ఒంటెను బయట కట్టేశాడట. ఆ ఒంటెకి భాష వచ్చు. ఒకసారి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. మరి కథలో ఏవైనా మాట్లాడతాయి కదా. అప్పుడు ఒంటె మాస్టర్తో అడిగిందట, మాస్టరు చలి ఎక్కువైంది, కాళ్ళొక్కటి లోపల పెట్టుకుంటాను, ఛాన్స్ ఇవ్వవా అంటే, కాళ్ళే కదా పెట్టుకో అన్నాడట. కొద్దిసేపు అయిన తర్వాత, 1 గంట తర్వాత, మీరు చాలా మంచివారు మాస్టర్, గురుగారు, యజమానుడా, కాళ్ళకైతే చలి తగ్గింది కానీ తలకాయకి మాత్రం చలి బాగా కొడుతుంది, తల ఒక్కటి పెట్టుకోవడానికి లోపల ఛాన్స్ అంటే, తలకాయే కదా లోపలికి రా అన్నాడట. ఇంకొక అరగంట తర్వాత, బాడీ ఒకటి తప్పేం చేసింది, ఈ బాడీని కూడా అలో చేయన్నాడట. సరే రానేసరికి ఇది లోపలికి వచ్చి మాస్టర్ని బయటకు పంపించిందట. అలా ఉంది కథ. ఎక్కడో ఉన్న నిన్ను తన దగ్గరికి చేర్చుకోవడానికి, తన సంఘములోనికి చేర్చుకోవడానికి ఆయన ఆహ్వానం పలికి ఉచితంగా నీకు ప్రవేశ ద్వారాన్ని తెరిచితే, ఆయన కనికరము వలన, ఆయన కరుణ వలన, ఆయన కృప వలన లోపలికి వచ్చిన తర్వాత నువ్వు దేవుడవు కాదని ఆయనంటే ఎలా? ఒంటె కాదా నువ్వు? అదే జరుగుతుంది ఈరోజు. బయట ఉన్నప్పుడు నీకు అడ్రస్ లేదు. ఏదో పోయేలోపు ఆయన తెలుసుకొని లోపలికి వచ్చావు. లోపలికి వచ్చినవాడు ఎలా ఉండాలి? ఆయన ఎవరో డిక్లేర్ చేయాలి. ఇప్పుడు పోనీ వాక్యం ఎక్కడ చెప్పకపోతే, మనలో మాట, వాక్యం ఎక్కడ కూడా ఆయన దేవుడు అని చెప్పకపోతే, ఎక్కడుందండి వాక్యంలో మనం దేవుడు అనడానికి అని అంటే ఒక అర్థం ఉంది. ఇన్ని వచనాలు ఆయన దేవుడు 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 చెబుతుంటే లోపలికి వచ్చిన నువ్వు కాదు అంటే అసలు నీ ఉద్దేశం ఏంటి? ఈ 66 పుస్తకాలు కాకుండా నువ్వు 67వ పుస్తకం ఏదో రాస్తున్నట్టున్నావు. అందులో ఆయన దేవుడు కాదు అని రాయడం మొదలుపెట్టినట్టున్నావు. నిదానంగా 66కి ఇంకొక గ్రంథాన్ని కలిపి, ఇంకొక పుస్తకాన్ని కలిపి ఎప్పటికైనా 67వ పుస్తకాన్ని కూడా జత చేసి అమ్మేద్దామనా? ఈరోజు బతికున్న వాళ్ళ గురించే కదా నేను మాట్లాడుతుంది. ఈ అసత్యాన్ని చెప్పి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. వాళ్ళు ఎక్కించిన వైరసే ఇది. యేసు ప్రభును దేవుడు అని ఒప్పుకొనని వారు కూడా మాదే నిజమైన సంఘం రోజు కేకలేసి చెప్తున్నారు. అంతకంటే నవ్వుకునే మాట ఇంకొకటి లేదు, అంతకంటే సిగ్గుచేటి ఇంకొకటి లేదు. ఆయన దేవుడు కాదు అని చెబుతున్నా నువ్వు ఆయన సంఘ సభ్యుడువా? నీ ఒక సంఘమా? నీదా సంఘం? చాలామంది ఈరోజు ఆయనను దేవుడని ఒప్పుకోకుండా మాదే నిజమైన సంఘం అంటున్నారు. సరుకున్నోడు నవ్వుకుంటాడు ఆ మాట విని, సరుకు లేనోడే జై కొడతాడు అక్కడికి వచ్చి. వెళ్దాం ఇంకా ముందుకి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. 5వ వచనం, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఎవరు వీరు? పైన ఇశ్రాయేలీలు. 5వ వచనం, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. మళ్ళీ అదే మాట 51వ భాగానికి అది యాడ్ చేసుకోవాలి మీరు. శరీరమును బట్టి ఇశ్రాయేలులో పుట్టెను. రైట్. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. శరీరమును బట్టి ఏ క్రీస్తు అయితే వారిలో పుట్టాడో ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఎంత బాగుందన్నమాట. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. క్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని వాక్యం చెబుతోంది. నువ్వు కాదని చెబుతున్నావేంటి? నువ్వు కాదని చెబితే ఎలా?
ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఒక ఆయన అంటాడు అది ప్రింటింగ్ మిస్టేక్ ఏమో అండి, మొత్తం ఇక అన్ని ప్రింటింగ్ మిస్టేక్లే, అందుకే నువ్వు కొత్త పుస్తకం రాయి, నీ వెనకాల నీ అనుచరులందరూ పరిగెత్తుకుంటూ వస్తారు అది నేర్చుకోవడానికి. పోనీ ఇది ప్రింటింగ్ మిస్టేక్, ఆ యోహాను సువార్త ప్రింటింగ్ మిస్టేకేనా? అపోస్తుల కార్యాలు ప్రింటింగ్ మిస్టేకేనా? ఏ బుల్లెట్ అయితే వెంటనే దిగుతుందో అవే చూపిస్తున్నా నేను. చుట్టూ తిరగట్లా, ఔటర్ రింగ్ రోడ్లో వెళ్ళట్లా సబ్జెక్ట్, బైపాస్లో వెళ్తున్న సబ్జెక్ట్ కాదు, నేరుగా నగరంలోనికి వచ్చేసింది. లేదు రింగ్ రోడ్ కూడా చూడదామంటే అది కూడా కూర్చుందాం తర్వాత. ఎంత డైరెక్ట్ కనపడుతున్నాయి, డైరెక్ట్ వచనాలు ఇవి. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము శరీరుడిగా పుట్టిన క్రీస్తు శరీరుడిగా పుట్టాడు కదా, శరీరమును బట్టి పుట్టిన క్రీస్తు నిరంతరము స్తోత్రార్హుడు. ఒక ఆయన అంటాడు శరీరము ధరించుకొని వచ్చిన 33.5 సంవత్సరాలు ఉన్నాయే అప్పుడు మాత్రమే దేవుడు కాదు, అంతకు ముందు దేవుడు, తర్వాత దేవుడు, ఆ 33 సంవత్సరాలు మాత్రమే దేవుడు కాదు. ఇది ఎక్కడి విడ్డూరం. ఆ శరీరంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు కాదట. నిరంతరం అంటే అర్థం ఏంటో చెప్పాలి నీవు. నిరంతరము ఆ 33 తప్ప అన్నాడేంటి? అనలేదే. పాప నా ఉద్దేశం మీకు అర్థమైందో లేదో ఇంకా స్పష్టంగా చెబుతున్నాం, ముఖం మీద క్లియర్గా. యేసు ప్రభు నిరంతరము దేవుడు, శరీరముగా రాకముందు దేవుడు, శరీరంలో ఉండగా దేవుడు, శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన నిరంతరము దేవుడు. అది చెబుతోంది బైబిల్. ఎందుకు బాధ? వాక్యం చెప్పకపోతే చెప్పలేదని నువ్వు బాధపడాలి. ఇన్ని చోట్ల చెప్పిన తర్వాత ఆ ఒక్క ముక్క యేసు ప్రభు వారు దేవుడు అని ఒప్పుకోవడానికి ఎందుకంత నొప్పి? ఆయన మంచోడు కాదని నేను చెబుతుంటే అది కష్టమండి, నేను ఒప్పుకోలేనంటే బాగుంది. ఆయన గొప్ప దేవుడు అండి అని చెబుతుంటే అసలు దాన్ని విని నువ్వు ఆనందించాల్సిన మాటకు నువ్వు సిగ్గుపడుతున్నావు, సిగ్గుపడాల్సిన మాటకు మాత్రం నువ్వు అతిశయిస్తున్నావు. తాము సిగ్గుపడవలసిన సంగతులపై ఏం చేస్తున్నారట ఈరోజు? అతిశయిస్తున్నారు. తీతు గారికి రాయబడిన పత్రిక, తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము చూద్దాం. 13 మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు. చూస్తున్నారు అందరూ? తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. ఏ యేసుక్రీస్తు వారైతే తిరిగి ప్రత్యక్షం కాబోతున్నాడో ఆ యేసుక్రీస్తు ఎవరు అని అడిగితే మహాదేవుడు మన రక్షకుడు. మహాదేవుడు మన రక్షకుడు. మన రక్షకుడే కాదు, ఆయన మహాదేవుడు. మహా అంటే గొప్ప, గ్రేట్ గాడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. గ్రేట్ గాడ్. ఆయన మామూలు దేవుడు కాదు, చాలా గొప్ప దేవుడు అంటున్నాడు పౌలు గారు అక్కడ. చాలా గొప్ప దేవుడు. మహాదేవుడు అంటే ఏంటి కదా? మళ్ళీ తండ్రి ఆయన మహాదేవుడే, కుమారుడు ఆయన మహాదేవుడే. ఇద్దరు మహాదేవుళ్ళ అంటే ఇద్దరు గొప్ప దేవుళ్ళే, ఇద్దరు గొప్పవారే. అది అక్కడ ఉద్దేశం. ఇద్దరు గొప్పవారే. ఒక ఆయన గొప్పవాడు, ఇంకొక ఆయన గొప్పడు కాదంటావా? ఎలా? ఎవరైనా ఆ మహాదేవుడు అనేది కుమారునిది కాదు తండ్రిది అని అంటే కొంచెం చదువుకోమని చెప్పాలి. మీరు కొంచెం చదువు ఉండాలి. అక్కడ బాగా క్లియర్గా ఉందిగా, పైనుంచి చదువుకుంటారా, తర్వాత వచనాలు చదువు. ఆ వచనం ఎవరితో నీకు అర్థమైపోతుంది. విద్యావిహీనుడు అయితే నీకు అది అర్థం కాదు. పేతురు గారు రాసిన 2వ పత్రిక
పేతురు గారు రాసిన 2వ పత్రిక. ఒకరు ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేయాలి. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఓపెన్ చేయండి. 1వ అధ్యాయం 1వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఒకరు ఇంగ్లీష్ ఓపెన్ చేయండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడు నైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి. అది తెలుగు తర్జుమా. మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి అన్నాడు అక్కడ. 2వ పేతురు 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఇక్కడ? ప్లీజ్, ఇంగ్లీష్ బైబిల్ ఎనీబడీ హియర్ ఉందండి? రైట్. ఏముంది అక్కడ? నేను చదువుతున్నాను. అందులో ఏముందో చదువుతాను మీకు. Simon Peter, a servant and an apostle of Jesus Christ, to them that have obtained like precious faith with us through the righteousness of God and Savior Jesus Christ. God and Savior Jesus Christ. God and Savior Jesus Christ. కరెక్ట్ తర్జుమా ఏంటో చెప్పనా? మన దేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క. God and Savior Jesus Christ. అనే ఉందా? అనే ఉంది. నీకు ఒకవేళ పేతురు గారి పత్రికలో ఇంగ్లీష్లో ఏముందో చూపించడానికి రెఫరెన్స్ తీశాను. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీష్లో ఏముందో చూపించడానికే తీశాను. ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఆ మాట అర్థమైపోయి ఉంటుంది. హీ ఈజ్ అవర్ గాడ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అంటే మీకు ఏమర్థమైంది? ఆయన మన రక్షకుడు అండ్ మన దేవుడు. సంఘంతో చెబుతున్నాడు ఆ మాట, సంఘస్థులతో చెబుతున్నాడు, క్రైస్తవులతో చెబుతున్నాడు. ఇది మంచి మాట. ఒకవేళ నీకు పేతురు గారి పత్రికలో ఉన్నది నీకు అనుమానం ఉంటే మిగిలిన వచనాలన్నీ నువ్వు చదువు అంటున్నా. నేను మిగిలిన వచనాలు చదువుకో, ఇది వదిలే. మిగిలిన వచనాలు చదువుకో, ఇది వదిలే. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు కనుక వాళ్ళ కోసం ఈ వచనాన్ని తీసుకొని మీ ముందు పెట్టాను. ప్రకటన గ్రంథం తీద్దాం. ఇంకా 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. ముందుగా 12, 13 వచనాలు చదువుకుందాం. 12 చదివితే ఎవరో అర్థమవుతుంది, 13 అప్పుడు మీకు అర్థమవుతుంది. 12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడా? ముందుగా అది ఎవరో చెప్పండి, ఆ మాట ఎవరిదో చెప్పండి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాననే మాట ఎవరిది? తండ్రిదా, కుమారునిదా? కుమారునిది. ఆ కుమారుడు అంటున్నాడు 13వ వచనములో, నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. 12వ వచనంలో యేసు ప్రభు గురించి అయితే మీరు చదివారు, ఆయన 13వ వచనంలో అంటున్నాడు, నేనే అల్ఫాయు, నేనే ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడను. అసలు అల్ఫా ఓమేగా అంటే తెలుసా? ముందు అది క్లియర్ చేస్తాను మీకు. అల్ఫా ఓమేగా అంటే తెలుసా? తెలీదు. ఏబిసిడీలు వచ్చా? వస్తే వచ్చండి, లేదా రావని చెప్పండి. వచ్చు కదా? రైట్. ఏ నుంచి జెడ్ వరకు ఉన్న ఆ లెటర్స్ని ఇంగ్లీష్ ఆల్ఫబెట్ అని అంటాం, ఇంగ్లీష్ అక్షరాలు. ఆ నుంచి బండిరా వరకు ఉన్న వాటిని తెలుగు అక్షరాలు, తెలుగు ఆల్ఫబెట్ అని అంటాం. ఇంగ్లీష్లో మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం జెడ్. మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం జెడ్. ఎప్పుడైనా మీరు నీ గురించి నాకు ఏ టు జెడ్ అని తెలుసు అంటామనమా? ఏ టు జెడ్ తెలుసు అంటే అర్థం ఏంటి? ఏ టు జెడ్ తెలుసు అంటే అర్థం ఏంటి? నీ గురించి నాకు అన్నీ తెలుసు. ఏ టు జెడ్ అంటే సమస్తము అని. ఏ టు జెడ్ అంటే సమస్తము అన్నీ. అబ్బా, మా ఇంట్లో అండి నా మాట ఎవడు కాదండి అంటే ఏ టు జెడ్ అన్నీ నేనే అంటే సమస్తము అని. ఇంగ్లీష్లో ఎలాగైతే ఏ టు జెడ్ అని అంటామో, ఇంగ్లీష్లో ఎలాగైతే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఏ నుంచి జెడ్ వరకు ఉన్న వాటిని ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటామో,
ఇంగ్లీష్ అనే ఒక భాషలో అక్షరాలు ఎలాగైతే ఉన్నాయో, తెలుగు అనే భాషలో అక్షరాలు ఎలాగైతే ఉన్నాయో, గ్రీకు భాషలో కూడా అక్షరాలు ఉన్నాయి. అది గ్రీక్ ఆల్ఫబెట్. ఏంటది? హిందీలో లేవా, కన్నడలో లేవా, తమిళ్లో లేవా, తెలుగులో లేవా, ఇంగ్లీష్లో లేవా? అలాగే లిపి ఉన్న ప్రతి భాషలో అక్షరాలు ఉంటాయి. దగ్గర 7,000 భాషలు ఉన్నాయి ఈరోజు ప్రపంచంలో. ఆ 7,000 భాషలలో గ్రీకు భాష కూడా ఒకటి. ఆ గ్రీకు భాషలో గ్రీక్ ఆల్ఫబెట్ అని ఒకటి ఉంది. ఆ గ్రీక్ ఆల్ఫబెట్లో మొదటి అక్షరం పేరే ఆల్ఫా, చివరి అక్షరం పేరే ఓమేగా. ఇంగ్లీష్లో ఏ, గ్రీక్లో ఆల్ఫా. ఇంగ్లీష్లో జెడ్, గ్రీకులో ఒమేగా. క్రొత్త నిబంధన కాలంలో ఉన్న వారికి గ్రీకు భాష బాగా అలవాటు. ప్రత్యేకించి రచనలు గుర్తుపెట్టుకోండి, రైటింగ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువగా గ్రీకు భాషలోనే వ్రాయబడుతూ ఉంటాయి. వాళ్ళకి అర్థం కావడానికి యేసుప్రభు అన్నాడు, ఆల్ఫయు ఓమేగయు నేనే. మీకు అర్థం కావడానికి ఏ టు జెడ్ నేనే. అర్థమవుతుందా? ఆల్ఫయు ఓమేగయు నేనే అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏ టు జెడ్ నేనే అని ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో సమస్తము నేనే. మొదటి వాడను, కడపటి వాడను, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ టు జెడ్. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పిన ఆయన నేనే అల్ఫాయు, నేనే ఓమేగయు, మొదటి వాడను, కడపటి వాడను, ఆది అంత. మూడిటికి ఒకటే మీనింగే, మూడిట్లో ఒకటే భావమే. అల్ఫా బిగినింగ్, ఓమేగా ఎండింగ్. మొదటి వాడు బిగినింగ్, కడపటి వాడు ఎండింగ్. ఆది బిగినింగ్, అంతం ఎండింగ్. ఆది అంతమన్నా, మొదటివాడు కడపటి వాడన్నా, ఆల్ఫా ఓమేగా అన్నా అంతా ఒకటే భావాన్ని సూచిస్తోంది. ఇప్పుడు మొదటి అధ్యాయానికి రండి. అక్కడికి తీసుకొని వెళ్ళడానికే ఇది చూపించాను మీకు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనము చూద్దాం. 8వ వచనము చూద్దాం. ఆల్ఫాయు ఓమేగయు నేనే. ఫుట్నోట్లో ఆదియు అంతము నేనే. తెలుగులో ఆది అంతము నేనే అని అన్నా, గ్రీకులో అల్ఫయు ఓమేగయు నేనే అన్నా మీనింగ్ ఒకటే అని చెప్తున్నాడు అక్కడ. ఇంతకీ ఈ మాట ఎవరు చెప్పారు? ఇప్పుడు 22వ అధ్యాయంలో ఈ మాట ఎవరు చెప్పారని చూసి వచ్చాము. ఇప్పుడు యేసుప్రభు చెప్పాడు. రైట్. ఆల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. అండర్లైన్ దాట్. దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. సర్వాధికారి అయిన దేవుడని రోమాపత్రికలో పౌలు గారు చెబితే, ఆయన సర్వాధికారి అయిన దేవుడని ప్రకటన గ్రంథములో యోహాను భక్తుడు కూడా చెబుతున్నాడు. యోహాన్ అంటే ఎవరో కాదు, అపోస్తలుడు. అపోస్తలుడైన యోహాను చెబుతున్నాడు, క్రీస్తు సర్వాధికారి అయిన కమాన్ దేవుడు. నువ్వు కాదంటే ఎలా? అదే చెప్పాను. నేను చెబుతున్నది తప్పు అని నువ్వు అనాలంటే ఇన్ని దాటుకొని రావాలి, ఇన్నిటిని తప్పని చెప్పి రావాలి ఇక్కడికి. ఓ మాట చెప్తాను, సమస్తం యేసుప్రభే అట, సమస్తం యేసుప్రభే. అదే కదా మీరు చూసింది. ఆది అంతము నేనే, మొదటివాడు కడపటివాడు. అక్కడ మొదటి అధ్యాయంలో మొదటివాడును కడపటివాడును అనే మాట మరొక చోట ఉంటుంది చూడండి. అదే ప్రకటన గ్రంథంలో, అదే మొదటి అధ్యాయంలో అదే ప్రభువు చెబుతున్న మాట ఒక్కసారి మీరు చూస్తే 18వ వచనం, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎవరు మృతుడై తిరిగి సజీవుడైంది ఎవరు? మృతుడై సజీవుడైంది ఎవరు? మొదటివాడు కడపటివాడను నేనే అని చెప్పుకుంటున్న యేసు ప్రభువారు ఆది అంతమని చెబుతున్నాడు తన గురించి. ఆల్ఫా ఓమేగా అని చెబుతున్నాడు. ఈ అల్ఫయు ఓమేగయు అని చెబుతున్న ఆయన ఇంతకు ఎవరు అని అడిగితే
అపోస్తలుడైన యోహాను. మళ్ళీ చెబుతున్నా, ఎవరు చెప్పారన్నమాట? అపోస్తలుడైన యోహాను చెబుతున్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి అపోస్తలుడైన యోహాను, అమలాపురంలో ఉన్న యోహాను కాదు. మీకు అర్థమవుతుందా? ఇక్కడున్న వాళ్ళు చెబుతారు ఆయన దేవుడు కాదని, చూసిన ఆయన చెప్తున్నాడు ఆయన దేవుడని. ఎవరిది నిజం? ఏది నిజం? కొలస్సీ పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 15 నుంచి చదువుకుంటూ కిందికి వెళ్దాం. 15 నుండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. సర్వ సృష్టికి మొదటివాడు ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. సమస్తం ఆయన అనడానికి తీసుకొని వస్తున్నాను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆది అంతం, మొదటివాడు కడపటివాడు, A to Z, ఆల్ఫయు ఒమేగా. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కలిగి ఉన్నదేదియు ఏముంది బైబిల్లో? ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము ఆయన ద్వారా కలిగెను. అంతేనా? సమస్తము ఆయన ద్వారా కలిగెను. ఆయన హ్యాండ్ లేకుండా ఏది జరగలేదు. అన్నీ చేసినది ఆయనే, అన్నిటినీ చేసినది ఆయనే, అన్నిటినీ చెయ్యమన్నది ఎవరు? అడుగుతున్నాను ఇప్పుడు ప్రశ్న. అన్నిటినీ చేసినది కుమారుడే, కానీ అన్నిటినీ కుమారుని చేత చేయించినదెవరు? చదివారా కొలస్సీ పత్రికలో? సమస్తము ఆయన ద్వారా ఉందా? చదివారా? అలాగనే చదివారా కొలస్సీ పత్రికలో? ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తానన్నమాట. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో చివరి మాట, సర్వమును ఉందా? సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. అంటే అన్నిటిలో ఆయన కారకుడు. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. సమస్తం ఆయన ద్వారా కలిగెను. సమస్తం ఆయన ద్వారా సృజింపబడెను. సమస్తం ఆయన ద్వారా సృజింపబడెను. మూడోసారి సమస్తం ఆయన ద్వారా సృజింపబడెను. మరి సమస్తమును ఆయన ద్వారా సృజించినది ఎవరు? అక్కడ ఒక ప్రశ్న ఉంది. ఆయన ద్వారా సృజింపబడెను. ఆయన ద్వారా సృజించినదెవరు? నాన్న, పరలోకపు తండ్రి, అందరికీ తండ్రి అయిన దేవుడు. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు అనగానే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు అనగానే కన్ఫ్యూజ్ అవ్వకండి. తండ్రి ఒక్కడే, ఒక ఇంటికి నాన్నొక్కడే. ఎఫెసీ పత్రిక 4:6, మొదటి కొరింథీ క్లోజ్ చేయకండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందువల్ల మొదటి కొరింథీ 8వ అధ్యాయం చేసినప్పుడు మనందరికీ దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి అనగానే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రులు అనే వాళ్ళు ఉండరు మనకు, తండ్రి ఒక్కడే. ఇంకొంచెం క్లారిటీ కోసం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, ఇంకొంచెం క్లారిటీ కోసం మొదటి కొరింథీ క్లోజ్ చేయకండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీ పత్రిక 12:9 చదవండి. మరియు శరీర సంబంధులైన తండ్రులు, బహువచనం, శరీరాలకైతే తండ్రులు. నీ తండ్రి వేరు, నా తండ్రి వేరు. ఇక్కడున్న అందరికీ తండ్రులు ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క తండ్రి. శరీర సంబంధులైన తండ్రులు వారు, ప్లూరల్ నంబర్.
అందరికీ శరీర సంబంధులైన తండ్రులు అనేకులు ఉన్నారు, వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాము. అట్లయితే ఆత్మలకు మాత్రం తండ్రి ఒక్కడే అన్నది చూడండి. అక్కడ ఆత్మలకు మాత్రం తండ్రులు లేరు, ఆత్మలకు మాత్రం తండ్రి ఒక్కడే. శరీరాలలో ఉన్నటువంటి మనకు శరీరాలకు తండ్రులు వేరు, కానీ ఆత్మలకు మాత్రం తండ్రి ఒక్కడే. ఆ తండ్రి అందరికీ తండ్రి, ఆ తండ్రి అందరికీ దేవుడు. అందుకే తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు వద్దాం 1 కొరింథీ 8వ అధ్యాయం. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి చూడండి జాగ్రత్తగా, ఆయన నుండి సమస్తమును కలిగెను. తండ్రి నుండి సమస్తము తండ్రి నుండి కలిగెను. మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను. సమస్తం ఎలా కలిగిందో నేర్పిస్తున్నాడు అక్కడ. సమస్తము తండ్రి నుండి కలిగెను, సమస్తము క్రీస్తు ద్వారా కలిగెను. తండ్రి నుండి కలిగెను, కుమారుని ద్వారా కలిగెను. నుండికి ద్వారాకు తేడా తెలుసా? తెలియకపోతే నీ మాతృభాష తెలుగేనా అని అడుగుతా. నెక్స్ట్, తెలుగైనా తెలియదంటారా? తెలుగైనా నాకు నుండికి ద్వారాకు తేడా తెలియదంటారా? నాన్న ఒక కంపెనీకి మేనేజర్, ఒక కంపెనీ CEO, లేదా ఒక కంపెనీకి డైరెక్టర్, ఆయనదే సొంతం కంపెనీ. ఒక ఆయన ఉన్నాడు, కంపెనీ అంతా తనదే. హెడ్ ఎవరంటే ఆయన పేరే ఉంటుంది. కానీ ఏది చేసినా కొడుకుకు తెలియకుండా, కొడుకు ద్వారా కాకుండా ఏది చేయడు. ఒక రూపాయి బయటికి వెళ్ళాలంటే కుమారుని ద్వారా, ఒక చెక్ బయటికి వెళ్ళాలంటే కుమారుని ద్వారా, ఒక అగ్రిమెంట్లో సంతకం ఉండాలంటే కుమారుని ద్వారా. అర్థం చేసుకుంటున్నారా? అంతా ఆయన నుండే, అంతా ఆయనే ఆలోచిస్తా, అంతా ఆయనే చెబుతాడు. కానీ అన్నీ కొడుకు చేతిలో నుండి చేయిస్తాడు, కొడుకు చేతిలో మీదిగా చేయిస్తాడు. ఒక ఆయన వచ్చాడు, అయ్యగారు ఒక 10,000 ధర్మం చేయండి, 10,000 అవసరం ఉంది, 6 నెలల్లో మీకు తిరిగి ఇచ్చేస్తాను, కొడుకు ఫీజు కట్టాలి, డేట్ అయిపోతుంది అన్నట. అప్పుడు తండ్రి, అదే యజమానుడు, నాయనా అన్నాడు కొడుకుని, అతనికి ఒక 10,000 ఇచ్చి రాసేసుకో. 10,000 ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నది తండ్రి, డబ్బు ఇప్పించింది మాత్రం కొడుకు చేతుల మీదుగా. ఆయన నుండి, ఆయన ద్వారా, తండ్రి నుండి కుమారుని ద్వారా. అర్థం చేసుకుంటున్నారు? ఒక తండ్రి ఇల్లు కట్టాలనుకున్నాడు, ఎదిగిన కొడుకు దగ్గర ఉన్నాడు. ఎక్కడ కట్టాలో ఆలోచించేటప్పుడు కొడుకుని తీసుకొని వెళ్ళాడు. ఆ స్థలము చూసేటప్పుడు కొడుకుని తీసుకొని వెళ్ళాడు. ఆ స్థలంలో భవన నిర్మాణం స్టార్ట్ అయినప్పుడు, ఇంటి నిర్మాణం మొదలైనప్పుడు కొడుకుని తీసుకొని వెళ్ళాడు. ప్రతిదీ కొడుకు చేతుల మీదనే నడిపించాడు. ల్యాండ్ కొనేటప్పుడు డబ్బులు కొడుకే ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్స్లో సేల్ డీట్లో కూడా కొడుకు పేరు అక్కడ కనపడుతోంది. అర్థం చేసుకుంటున్నారా? పునాది నుంచి పై అంతస్తు వరకు ప్రతిదీ కూడా, స్టీల్ అయినా, సిమెంట్ అయినా, ఇసుకైనా, నీళ్ళైనా, ఏదైనా, ఇటుకలైనా, లేబర్కి జీతము కానీ వేతనమైన అన్నీ కొడుకు ద్వారానే వెళ్ళాయి. ప్లానింగ్ అంతా తండ్రిది, ఇంప్లిమెంటేషన్ అంతా కుమారుడిది. ఇది మీకు అర్థమైతే, సమస్తమును తండ్రి నుండి కలిగెను, సమస్తమును కుమారుని ద్వారా కలిగెను. సృజింపబడిన దాని గురించి తండ్రికి ఎంత నాలెడ్జ్ ఉంటుందో, సృజింపబడిన దాని గురించి కుమారునికి అంతే నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకు? సమస్తములో ఇద్దరి హస్తాలు ఉన్నాయి కనుక. అందుకంటున్నాడు, ఆదియు అంతమును, లేదా అల్ఫయు ఓమేగయు నేనే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, కుమారుడే అల్ఫా ఓమేగా అయితే తండ్రి అల్ఫా ఓమేగా కాదా? అడుగుతున్నాను, చెప్పండి. కుమారుడే సమస్తమైతే తండ్రి సమస్తము కాదా? తండ్రి కూడా అల్ఫా ఓమేగా అని అనొచ్చా? ఉందో లేదో చూద్దాం. ప్రకటన గ్రంథం
తండ్రి కూడా అల్ఫయు ఒమేగయు ఒమేగయు అనే మాట చూద్దాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21 5-6 వచనములు చూద్దాం. 5-6. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటల నమ్మకం నిజమై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా, నేను సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆది అంతమునై ఉన్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉందును. అతడు నాకు చెప్పండి, కుమారుడయ్యుండును. తండ్రి కూడా అల్ఫయు ఒమేగయునే. అలా ఎలా అండి? ఇద్దరు అల్ఫయు ఒమేగా అయితే ఎలా అవుతారంటే నేను ఒక మాట అడుగుతాను. తండ్రి సర్వశక్తిమంతుడా కాదా? చెప్పండి మొదట మాట. సర్వశక్తిమంతుడేనా? మరి కుమారుడు సర్వశక్తిమంతుడే. తండ్రి సర్వజ్ఞాన కాదా? సర్వజ్ఞానే. కుమారుడు సర్వజ్ఞాని కాదా? సర్వజ్ఞానే. తండ్రి సర్వాంతర్యామే కాదా? కుమారుడు సర్వాంతర్యామే. తండ్రి నమ్మకమైన వాడా కాదా? కుమారుడు నమ్మకమైన వాడే. తండ్రి సత్యవంతుడా కాదా? కుమారుడు సత్యవంతుడే. తండ్రి పరిశుద్ధుడా కాదా? కుమారుడు పరిశుద్ధుడే. తండ్రి పరిపూర్ణుడా కాదా? కుమారుడు పరిపూర్ణుడే. కుమారుడు అల్ఫయు ఒమేగయు అయితే తండ్రి కూడా చెప్పండి అల్ఫయు ఒమేగయు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు. ఆయన దేవుని కుమారుడు మాత్రమే అనుకుంటున్న నీవు ఈరోజు ఆయనను దేవునిగాను చూడగలగాలి. ఇన్ని నీకు చూపించిన తర్వాత అపవాది యేసుప్రభుకి ఒక్క నిమిషములో భూలోక రాజ్యములని చూపించాడు. చూపించి ఏమడుగుచున్నాడు చూడండి. ఏమడుగుచున్నాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయము ఒకరు తీయండి. లూకా సువార్త 4వ అధ్యాయం మరొకరు తీయండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం వచనం 10వ వచనం 9వ వచనం. మీరు 8 నుంచి రాసుకోవాలి. 8. మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి, మత్తయి సువార్త 4:9 చదువుతున్నాను, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల. లూకా సువార్తలో ఏముంది? ఆ మాటకి లూకా సువార్తలో ఏముంది? 4వ అధ్యాయం. నాకు మ్రొక్కితివా? మ్రొక్కడమైనా నమస్కరించడమైనా రెండు ఒకే భావంతో రాయబడుతున్నాయి. అందుకే 2 చూపించాను మీకు. మత్తయి సువార్తలో నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదని ఆయనతో చెప్పగా యేసుప్రభువు అంతా ఏమంటున్నాడు? సాతానా పొమ్ము, ప్రభువైన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవించవలెను అని వ్రాయబడి ఉన్నది. అదే లూకా సువార్తలో కూడా కనపడుతోంది. అపవాదు చేయమడుగుతున్నాడు, నాకు మ్రొక్కు అని అడుగుతున్నాడు యేసుప్రభుని. నాకు మ్రొక్కు అంటే నీ దేవునికి తప్ప నువ్వు ఎవరికి మ్రొక్కకూడదు అని వ్రాయబడి ఉన్నదని చెబుతున్నాడు యేసుప్రభు వారు. ఎక్కడ వ్రాయబడి ఉన్నది? నిర్గమకాండ 34వ అధ్యాయం. 14వ వచనం. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు, ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు అంటున్నాడు. చూడండి, నిర్గమకాండం 34:14. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. 6వ అధ్యాయం
13వ వచనం 13, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చెయ్యాలి. దీన్ని నువ్వు దాటకూడదు అంటున్నాడు. దీనిని నీవు దాటకూడదు. 8వ అధ్యాయం 19వ వచనం, ద్వితీయోపదేశకాండం అదే మాట ఉంటుంది. మరొకరిని పూజించి నమస్కరించిన ఎడల అనే మాట ఉందా లేదా? నీ దేవుడైన యెహోవాను మరచి మరొకరిని పూజించి నమస్కరించిన ఎడల మీకు నాశనం తప్పదు అని అన్నాడు. ఇది ఇశ్రాయేలీయులకు చాలా క్లియర్గా చెప్పబడింది. ఇశ్రాయేలీయులకు చాలా క్లియర్గా చెప్పబడింది. మళ్ళీ చెప్తున్నాను ఈ మాట. ఇశ్రాయేలీలు లేదా యూదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా క్లియర్గా చెప్పబడింది. పాత నిబంధన చరిత్ర అంతా మనకు అదే చెబుతుంటుంది. దేవునికి తప్ప మరొకరికి మొక్కకూడదు. సాతాను ఈ ప్రపంచానికి తానే దేవుడిని చూపించుకోవాలనుకున్నాడు. అందుకే నాకు మొక్కమన్నాడు, అందుకే తనను పూజించమంటున్నాడు, అందుకే తనకు నమస్కరించమంటున్నాడు. కుదరదు. నీవు దేవుడవు కాదు కనుక నీకు మొక్కడం కుదరదు. అది జవాబు. దేవునికి ఏం మొక్కాలి? ఇది ఇశ్రాయేలీయులకు బాగా తెలుసు. యేసు ప్రభు శరీరముతో ఈ లోకానికి వచ్చాడు. విందాం జాగ్రత్తగా. యేసు ప్రభు వారు శరీరముతో ఈ లోకానికి వచ్చాడు. శరీరముతో ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పూజలు అందుకున్నాడా? ఆయన సేవింపబడ్డాడా? ఆయనను ఎవరైనా మొక్కారా అని నేను ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు. దేవుడైతే మొక్కాలి. ఒకవేళ మొక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన నిజంగా దేవుడైతే ఎవరిని ఆటంకపరచకూడదు. ఏ సార్నో అర్థమైంది నా పాయింట్? ఎవరైనా ఆయనకు వచ్చి మొక్కితే, మొక్కడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? వర్షిప్ అని అన్నాడు ఇంగ్లీష్ బైబిల్స్లో. నేను ఇప్పుడు చూపించబోయే వచనాలన్నీ మీరు చూడండి. నేను ఇప్పుడు చూపించిన వచనాలు కానీ ఇప్పుడు వాడు అపవాది వాడు అడిగినప్పుడు వర్షిప్ మీ అన్నాడు. ఇంగ్లీష్లో వర్షిప్ మీ అని అన్నాడు. మొక్కు అంటే అర్థం ఏంటో చెప్పనా? నన్ను ఆరాధించు, నన్ను సేవించు, నన్ను పూజించు అంటున్నాడు. ఇంగ్లీష్లో వర్షిప్ అని రాయబడింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, యేసు ప్రభు శరీరముతో ఉన్నప్పుడు ఎవరైనా ఆయనను మొక్కారా? ఆయన దేవుడు కాకపోతే ఏం చెప్పాలి? ఒకవేళ మొక్కిట్టే, ఒకవేళ ఎవరైనా మొక్కారేమో చూద్దాం తర్వాత. ఇప్పుడు ఆయన దేవుడు కాకపోతే ఏం చెప్పాలి? నువ్వు దేవునికే మొక్కాలి, నన్నెందుకు మొక్కుతున్నావు అని ఆ మాట అనాలి. ఎందుకంటే పౌలు బర్నబాలు లుస్త్ర అనే పట్టణంలో బలహీనమైన పాదములు గల వారిని స్వస్థపరిచినప్పుడు వాళ్ళిద్దరు దేవతలని ఆ ఊరి ప్రజలు వారిద్దరికి బలులు అర్పించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో చూద్దాం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 12వ వచనము నుండి. జనసమూహములు పౌలు చేసిన దానిని చూచి లుకయోనియ భాషలో దేవతలు మనుష్య రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి ఎట్లను పూదండలను ద్వారం లేదకు తీసుకుని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలెనని ఉండెను. అపోస్తలులైన బర్నబాయు పౌలుని ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే అన్నారా లేదా? వీళ్ళను దేవుళ్ళు అని అంటుంటే నో, మేము నరులము అంటున్నారు. దేవుళ్ళు అని ఎవరైనా పిలుస్తున్నప్పుడు మేము నరులము అని చెబుతున్న పౌలు గారిలో ఈ జ్ఞానం కనపడుతోంది. బర్నబా గారిలో ఈ జ్ఞానం కనపడుతుంది. ఏ జ్ఞానం? నేను దేవుణ్ణి కాదు, మేము దేవుళ్ళము కాదు, నరులమే, మాకెవరు పూజించకండి, మాకెవరు బలులు అర్పించకండి అని చెబుతున్న పౌలు జ్ఞానాన్ని మనం చూస్తున్నాం, అని చెబుతున్న బర్నబా జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. కానీ వీరి వలె హేరోదు అలా చేయలేదు. 12వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం. ఇది దైవస్వరం 20వ వచనం నుంచి 23వ వచనం వరకు, 20వ వచనం నుండి 23వ వచనం వరకు. 22వ వచనం చదువు. జనులు, హేరోదు రాజు మాట్లాడుతుంటే జనులు ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున, ఎందుకు దైవస్వరం అంటుంటే నో, నేను నరుడనే ఆ మాట అనకండి అని అనలేదు కనుక వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఒక నరుడు తాను దేవుడునని చెప్పుకుంటే వెంటనే అక్కడ ఏమవుతుంది? ప్రాణాలు పోయాయి. బైబిల్లో హేరోదు చేసిన తప్పు పౌలు చేయలేదు. హేరోదు చేసిన తప్పు ఎవరు?
బర్నబా చేయలేదు. ఇప్పుడు యేసుప్రభు దగ్గరకు వద్దాం. యేసుప్రభు దగ్గరకు వద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం, జాగ్రత్తగా. ఎవరైనా ఆయన శరీరుడిగా ఉన్నప్పుడు ఆయనను మ్రొక్కితే, ఆయనను పూజిస్తే, నేను నరుడను నాకు మ్రొక్కకండి అని ఎక్కడైనా యేసుప్రభు అన్నాడేమో చూద్దాం. ఇప్పుడు 2 విషయాలు చూడాలి. మొక్కారేమో చూద్దాం, ఆయన వద్దన్నాడేమో కూడా చూద్దాం. అర్థమవుతుందా? ఆయనను మ్రొక్కారేమో చూద్దాం, మ్రొక్కితే ఆయన వద్దన్నాడేమో చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను కనుగొన్నప్పుడు ఏం జరిగిందో చూద్దాం. 10-11 వచనములు. 10-11 వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి మరియమ్మకు కూడా పూజించి అని లేదక్కడ, మరియమ్మను కూడా పూజించి అని లేదక్కడ, యోసేపును కూడా పూజించి అని లేదక్కడ, అక్కడున్న గాడిదలను కూడా పూజించి అని లేదక్కడ. తల్లి ఉంది, యోసేపు ఉన్నాడు, కానీ వాళ్ళు పూజించింది మాత్రం ఒక్కరినే. ఎవరిని? శిశువును. ఆయనను పూజించి సాగిలపడి, ఆయనను పూజించి సాగిలపడి, ఆయనను పూజించి, ఆహా, అనామకులకు తెలిసింది ఆయన దేవుడని. అవునా? ఒక మాట అడుగుతున్నాను మిమ్మల్ని. హేరోద్ దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడని అడిగారా లేదా? అందరికీ మొక్కే అలవాటు తూర్పు దేశపు జ్ఞానాలకు ఉంటే ఆ హేరోదుకు మొక్కి రావాలి. రాజా నువ్వు గొప్పవాడివి అని ఆయనకు మొక్కాలి. మొక్కలేదే. క్రీస్తు ఎక్కడ పుట్టిననే ప్రశ్న అడిగినప్పుడు హేరోదు వాళ్ళు మీకా గ్రంథంలోని ప్రవచనాన్ని, మీకా గ్రంథంలోని లేఖనాన్ని గడగడ చెబితే, ఇంత మహాజ్ఞానం కలిగినవి మీరు దైవ సమానులని ఆ శాస్త్రులకు మొక్కాలి. మొక్కలేదే. ఎవరిని పడితే వాళ్ళను పూజించే, ఎవరిని పడితే వాళ్ళను మొక్కే అలవాటు ఉన్నోళ్ళు కాదు వీళ్ళు, జ్ఞానులు. ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను చూశారట, కానీ మరియను పూజించలేదు. ఆ శిశువును చూశారట, శిశువును చూడగానే సాగిలపడ్డారట. ఆహా, ఎంత బ్యూటిఫుల్ సీన్ ఇది. ఆ శిశువును చూడగానే ఆయన పూజించారట. ఏమి మనసులో ఉంది కనుక ఆయనకు సాగిలపడ్డారు? ఏమి మనసులో ఉంది కనుక ఆయనను పూజించారో చెప్పండి. నక్షత్రము కనబడినప్పుడు వారికి యూదుల రాజు పుట్టాడనే మెసేజే కాదు వాళ్ళకి అందినది, దేవుడే నరావతారి అయి వచ్చాడని కూడా వాళ్ళకి మెసేజ్ వచ్చింది. అంతేనా? రాజు ఒక్కడే పుట్టాడనంటే, రాజా నీ దర్శనము మాకు లభించినది, వందనం అని వెళ్ళిపోయేవాడు. కానీ వాళ్ళకు అందిన మెసేజ్, వారికి అందిన వర్తమానం రాజు పుట్టాడనే కాదు, దేవుడే నరుడై ఈ లోకంలో అడుగుపెట్టాడు. ఆ మెసేజ్ లేకపోతే వాళ్ళెందుకు సాగిలపడతారు? ఆ మెసేజ్ లేకపోతే వాళ్ళెందుకు ఆయనను పూజిస్తారు? ఇప్పుడు మీరు అనొచ్చు, నేను అడుగుతున్నాను, యేసుప్రభు ఎందుకు అడ్డగించలేదు వారిని అని నేను అడిగాను అనుకోండి, మీరు ఏం చెప్తారో చెప్పండి. దేవుడు కాదండి, ఆయన శిశువు కదండి, చిన్నోడు కదండి, మాటలే రావు కదండి. మీకు క్వశ్చన్ చెప్పనా? తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు దగ్గరకు వచ్చేసరికి యేసుప్రభు వయసు ఎంత అనుకుంటున్నారు? రోజుల ఉయ్యాలలో పడుకునేవాడు అనుకుంటున్నారా? పాకలో గొర్రెల కాపరులు వెళ్ళినప్పుడు ఆయన రోజులు కూడా కాదు, ఇంకా అప్పుడు ఆయన ఒడిలో శిశువు. ఎప్పుడు? గొర్రెల కాపరులు వెళ్ళినప్పుడు. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేసరికి ఆయన పాకలో లేడు, ఇంటిలో ఉన్నాడు. He was not an infant Jesus, child. ఇంగ్లీష్లో ఏముంటుంది? చైల్డ్. ఇంటిలో ఉన్నారు, పాకలో లేరు. మీరు పాకలో యేసుప్రభుని మీరు ఊహించుకోకండి. ఇక్కడ ఇంటిలో ఉన్నాడు. ఇంటిలో ఉండేసరికి ఆయన వయసు ఎంత ఉంటుందో చెప్పనా?
జ్ఞానులు వారికి కనబడిన నక్షత్రపు కాలమును లెక్కలేసి హేరోదు బెత్లెహేము పరిసర ప్రాంతాల్లో 2 సంవత్సరాల లోపున్న వారు చిన్న పిల్లలను సంహరించాడు. మర్చిపోకండి. అంటే హేరోదు లెక్కలేం చెబుతున్నాయి? సుమారు యేసుప్రభుకి ఎంత వయసు అప్పుడు? సుమారు ఎంత వయసు చెప్పండి? 2 దగ్గర 2 అది 2 సంవత్సరాలంటే 24 నెలలు. ఖచ్చితంగా 24 నెలలు అని చెప్పట్లా. 23 కావచ్చు, 22 కావచ్చు, 20 కావచ్చు, 19 కావచ్చు. అర్థం చేసుకుంటున్నారా? 1 నెల నుంచి 2 ఏళ్ల లోపు. ఇప్పుడు హేరోదు రాజు లెక్కలేంటి? జ్ఞానులతో ఆయన చర్చించి ఉంటాడు, అంతేనా? మంత్రులతో చర్చించి ఉంటాడు. ఇప్పుడు సుమారు అతని వయసు ఎంత ఉంటుందో అని లెక్కలు అడిగి ఉంటాడు. ఎంత ఉంటుంది ఇప్పుడు క్రీస్తు వయస్సు అని లెక్కలేసి ఒక నిర్ధారణకు వచ్చి అప్పుడు 2 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని సంహరించాడంటే ఎదుగుతున్న బిడ్డ, కొంచెం వయసు వచ్చిన బిడ్డ, మాటలు వచ్చిన బిడ్డ అనట్లా. కనీసం ఒడిలో ఉన్న శిశువుగా ఊహించుకోకండి, కొంచెం పెరిగిన వాడిని ఊహించుకోండి అంటున్నాను. 6 నెలలకే బిడ్డకు అమ్మెవరో తెలిసిపోద్ది, అవునా? 10 నెలలకు నాన్నెవరో చెబుతాడు, మాట రాకపోయినా. బిడ్డ పుట్టిన 10 నెలల తర్వాత కొత్తోళ్ళు బిడ్డను ఎత్తుకోండి, చుక్కలు చూపిస్తాడు మీకు తిరిగిచ్చేంతవరకు, భాష రాకపోయినా, అవునా? మా అమ్మ నువ్వెవరమ్మా అన్నట్టు చూస్తాడు. అమ్మకివ్వు, మా అమ్మకివ్వు. అమ్మ దగ్గరికి వెళ్ళేంతవరకు ఏడు పాపది బిడ్డ. యేసుప్రభు ఎందుకు వారు సాగిల పడుతుంటే సైలెంట్గా ఉన్నాడు అని నేను అడిగితే, చిన్నోడు కదండి, మాటలు రావు, మాటలు వచ్చింటే ఆపేవాడేమో అంటే రైట్ కొద్దిసేపు అలానే ఫిక్స్ అయిపోండి. కాకపోతే మీరు అనుకుంటున్నంత ఒడిలోని బిడ్డ కాదు, మీరు ఊహిస్తున్న పాకలో బిడ్డ కాదు, సుమారు దగ్గర 2 ఏళ్ల లోపున్నోడే. ఆయన 2 ఏళ్ల బిడ్డకి ఆపేంత జ్ఞానం ఎక్కడ ఉంటుందని మీరు అంటారేమో. ఓకే, అది వదిలేండి. వచ్చినోళ్ళు మరియకెందుకు మొక్కలేదు? వచ్చినోళ్ళు యోసేపు లోపల ఎవరుండరా? హేరోదుని ఎందుకు మొక్కలేదు? శాస్త్రులు ఎందుకు మొక్కలేదు? ఎంతోమందిని దాటుకొని, ఎంతోమందిని విచారించి, ఎంతోమందిని పలకరించి వచ్చిన ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను మాత్రమే ఎందుకు పూజించారు? బైబిల్ వారిని అజ్ఞానులు అనలేదు, జ్ఞానులు. సూపర్. అవ్వలేదు, ఇంకా వెళ్దాం ఇంకా ముందుకి. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఇక మీరు రెడీగా ఉండాలి ఇవన్నీ రాసుకోవడానికి. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 2 వచనములు చూద్దాం. మొదటి 2 వచనములు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు చిన్నోడా పెద్దోడా? ఇది చెప్పండి ముందు. ఇంకా నువ్వు చిన్నోడన్నకిక ఆ ఒక్కటి నీకు కొరకు అలా ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో నేను వెయిట్ చేశాను అక్కడ. ఇక నువ్వు వెయిట్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి నెక్స్ట్ మాట, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి వర్షిప్డ్, నమస్కరించి, మ్రొక్కి అన్న 2 పదాలు కూడా పర్యాయ పదాలుగా బైబిల్లో రాయబడ్డాయి. అపవాది ఏమడిగాడు యేసుప్రభుని? నాకు మ్రొక్కితివా, ఈ లోకాన్ని నీకు ఇచ్చేస్తానన్నాడు. దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదురా మూర్ఖుడా అన్నాడు యేసుప్రభు అక్కడ. మళ్ళీ కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కితే ఇప్పుడు యేసుప్రభు ఏమనాలి? అపవాదితో ఏమన్నాడు? దేవునికి తప్ప ఎవరికి మొక్కకూడదు అన్నాడు. మరి కుష్ఠరోగితో ఏమనాలి? ఎందుకు నాకు మ్రొక్కుచున్నావు, దేవునికి తప్ప ఎవరికి మ్రొక్కకూడదు అన్నాడా అని అడుగుతున్నాను అధ్యక్ష. చెప్పండి. నాకు నువ్వు మొక్కకూడదు, నేను దేవుణ్ణి కాదు అన్న జ్ఞానం ఒక పౌలులో కనపడుతున్నప్పుడు, నేను దేవుణ్ణి కాదు కనుక నాకు మొక్కకూడదు అని ఒక జ్ఞానం బర్నబాలో కనపడుతున్నప్పుడు, ఆ జ్ఞానం యేసుప్రభుకు ఉండదా? ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను గారు ఒకసారి దూతకు మొక్కడానికి ట్రై చేశాడు. పాపం
చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనము చూద్దాం ఒక్కసారి. అపోస్తులుడైన యోహాను గారు ఆ దర్శనములో అంత మహాజ్ఞానమైన వింటున్నప్పుడు పరవశుడైపోయి ముగ్ధుడైపోయి చెబుతున్న వానికి మ్రొక్కాలనుకున్నాడు. ఒకసారి 10వ వచనం. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమీ, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను, దేవునికే నమస్కారము చేయుము, దేవునికే నమస్కారము చేయము, దేవునికే నమస్కారము నాకు చేయొద్దు బాబోయ్ అంటున్నాడు దూత. ఇక్కడ దూతకున్న జ్ఞానం యేసు ప్రభుకుండదా? 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం 9వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 8, 9. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. చూస్తున్నారు, ఇవన్నీ కనబడుతున్నాయి మీకు. దూత ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమీ, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడను, దేవునికే నమస్కారము చేయమని ఒక దూత చెబుతున్న మాట యేసు ప్రభు ఎందుకు చెప్పలేదా కుష్ఠరోగితో? తాను దేవుడు కాదు గనుక దూత నాకు నమస్కారం చేయొద్దని చెబుతున్నాడు. తాను దేవుడును కాదు గనుక పౌలు చెబుతున్నాడు నాకు నమస్కారం చేయవద్దని. తాను దేవుడును కాదు గనుక బర్నబా చెబుతున్నాడు నాకు మీరు నమస్కరించకూడదని. ఇంతమందిలో కనిపిస్తున్న ఈ కనీస జ్ఞానం యేసు ప్రభులో కనబడ్డం లేదనుకుంటున్నారా? లేదా ఆయనకు లేదనుకుంటున్నారా? కుష్ఠరోగి అనే ఒక మానవుడు శరీరములో ఉన్న యేసు ప్రభు దగ్గరకు వచ్చి మ్రొక్కితే, అపవాది తనకు మొక్కమని చెప్పినప్పుడు ఏ యేసు ప్రభు అయితే దేవునికి మాత్రమే మ్రొక్కాలి అని అన్నాడో, కుష్ఠరోగి తనకు మ్రొక్కుతుంటే సైలెంట్గా ఉన్నాడు. అంటే కుష్ఠరోగి చేసినది తప్పు కాదన్నమాట. ఎందుకు తప్పు కాదు? శరీరములో ఉన్న క్రీస్తు దేవుడు కూడా గనుక ఆయనకు మ్రొక్కితే తప్పు లేదన్నమాట. అవ్వలేదు. చూద్దాం ఇంకా. మత్తయి సువార్త మీరు అనుకోవచ్చు, గలతీ పత్రిక కదండి మన అంశం అంటే. 100% గలతీ పత్రికే. అక్కడ ఆ కాలం అయితే మీరు దేవుని ఎరుగని వారని చదివేసరికి అందరు ఎగురుకుంటూ వాళ్ళకు దేవుడు తెలియదు, వాళ్ళకు దేవుడు తెలియదు అనుకుంటారేమో. అసలు మీలో ఎంతమందికి తెలుసు దేవుడు అనే ప్రశ్న వేసి మాట్లాడుతున్నాను కొన్ని నెలలుగా. అబ్బో, వాళ్ళకు ఒకప్పుడు దేవుడు తెలీదా? మరి మీకు తెలుసా దేవుడు? మీరు ఎరిగిన వారా దేవుణ్ణి? వద్దాం వాళ్ళ దగ్గరికి, త్వరలో వచ్చేస్తాను అక్కడికి. వాళ్ళ దగ్గరకు ఉంది, వాళ్ళ గురించి మాట్లాడాల్సింది ఉంది. వాళ్ళ గురించి మాట్లాడే ముందుగా ఒక్కసారి మన ఇంటిని కడుక్కునే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. నీకు తెలుసా దేవుడు? ఎరిగిన వాడవా నీవు? క్రీస్తు దేవుడు కాదంటున్న వాళ్ళందరూ కూడా ఆయనను ఎరిగిన వారు అనుకుంటున్నారా? ఎరుగని వారు. 9వ అధ్యాయం మత్తయి సువార్త. కుష్ఠరోగే కాదు, ఒక్క 5-10 నిమిషాల్లో ఆలస్యమైన ఈరోజు భరించండి. మళ్ళీ జీవితంలో ఈ మాటలు మీరు వినలేరు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి, ఇంతకుముందు ఒక కుష్ఠరోగి వచ్చి, ఇప్పుడు ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, కుష్ఠరోగి మొక్కుతున్నాడు, అధికారి మొక్కుతున్నాడు. కుష్ఠరోగి దగ్గర యేసుప్రభు సైలెంట్గా ఉన్నాడు, అధికారి దగ్గర యేసుప్రభు సైలెంట్గా ఉన్నాడు. ఆయన సైలెన్స్కి అర్థం ఏంటని అడుగుతున్నా, కొంచెం వైలెంట్గా. ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఎందుకు సైలెంట్గా ఉన్నాడు?
14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. తెల్లవారుజామున యేసుప్రభు నీటి మీద నడుచుకుంటూ వస్తే పేతురు గారు తొందరపడి నేను కూడా నడుచుకుంటూ వస్తాను, అనుమతినివ్వమన్నాడు. కొద్ది దూరం 2-3 అడుగులు వేసేసరికి పేతురు గారు భయపడిపోయి మునిగిపోవచ్చుంటే యేసుప్రభు లేపాడు. అప్పుడు యేసుప్రభు దోనిలోనికి వచ్చాడు. దోనిలోనికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. 30 నుంచి చూద్దాం ఒకసారి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అప్పుడేం జరిగింది? అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి, దోణిలో ఉన్నది ఎవరు? శిష్యులు. దోణిలో ఉన్నవారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. నేను అడుగుతున్నా, ఆయన దేవుని కుమారుడు మాత్రమే అయి ఉండి దేవుడు కాకపోతే వాళ్ళు మ్రొక్కుతుంటే యేసుప్రభు ఏమనాలి? ఇప్పుడు మీరే చెప్పారు కదా నేను దేవుని కుమారుడు అని, నాకెందుకు మొక్కుతున్నారు, నేను దేవుని కాదు అనాలి. నీవు నిజముగా దేవుని కుమారుడు అని వాళ్ళు అనడంలో ఉద్దేశం ఏంటంటే, చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా, ఆ శాస్త్రులు కానీ, ఆ పరిసయ్యులు కానీ, ఆ యాజకులు కానీ, వీళ్ళందరూ కూడా ప్రజలకు చెబుతున్నారు దేవుని కుమారుడు అసలు క్రీస్తు ఈయన కాదని. యేసు ప్రభు నేను దేవుని కుమారుడని చెప్పుకుంటుంటే నజరేయుడైన యేసు దేవుని కుమారుడు కాదని పక్కన వ్యతిరిక్తమైనటువంటి మరొక బోధ వెళ్ళిపోతుంది. నజరేయుడైన యేసు మరియ కుమారుడే కానీ దేవుని కుమారుడు కాదు అన్నారా? ఈయన మరియ కుమారుడు కాదా, ఈయన వడ్లవాని కుమారుడు కాదా అని అనుకుంటున్నారే కానీ తండ్రి అయిన దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చిన దైవ కుమారుడని మాత్రము చాలామంది నమ్మడం లేదు. అలాంటి వారి మధ్య అలాంటి మాటలు కూడా వీళ్ళ చెవున పడుతున్నాయి శిష్యులకి. కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు వారిలో విశ్వాసం పెరుగుతోంది. అందులో ఒక సంఘటన, ఆయన నీటి మీద నడుచుకుంటూ రావడం. మొదట భూతం అనుకున్నారు, నేనే భయపడకండి అన్నాడు. పేతురు గారు కన్ఫర్మేషన్ కొరకు దిగాడు. 3 అడుగులు వేయగానే భయపడ్డాడు. మునిగిపోతుంటే అరిచాడు, లేపాడు యేసు ప్రభు. ఆయన కూడా దోనిలోనికి వచ్చాడు. అప్పటి వరకు భయపడిపోయిన వీళ్ళు ఇప్పుడు ఆశ్చర్యపడిన వీళ్ళు ఇప్పుడు ఆనందపడిన వీళ్ళు ఆయన పాదాలకు నమస్కరించారు, మ్రొక్కారు. కుష్ఠరోగి, అధికారి, శిష్యులు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా, ఈ మధ్య కాలంలో ఎందుకు అందరు నన్ను మొక్కుతున్నారు, ఆ తప్పు చేయొద్దని అందరూ చెప్పండి అని ఎప్పుడైనా యేసు ప్రభు చెప్పాడా? చెప్పండి. పోనీ ఒక్కసారి అంటే అన్ని లేదు అనుకోవచ్చు. ఇన్నిసార్లు సైలెంట్గా ఉన్నాడంటే ఆయన ఉద్దేశం ఏంటో మీకు అర్థం కావాలి. 15 చాప్టర్ నంబర్ 15 మత్తయి సువార్త 15వ అధ్యాయం. తూరు సీదోనుల ప్రాంతంలో యేసుప్రభు పర్యటిస్తున్నాడు. అప్పుడు కనాను స్త్రీ, అన్యజనురాలు కనాను స్త్రీ తన కుమార్తెకు దయ్యం పట్టిందని స్వస్థపరచమని అడుగుతోంది. ఆ సందర్భములో ఆవిడేం చేసిందో చూద్దాం. 25వ వచనం మత్తయి సువార్త 15:25. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, రాసుకుంటున్నారు ఈ వచనాలన్నీ, ఆయనకు మ్రొక్కి, ఆయన ఏమీ అనలేదు. దానికి మ్రొక్కుతున్నప్పుడు ఎప్పుడు యేసు ప్రభు ఆటంకపరచలేదన్న సంగతి మీరు మనసులో పెట్టుకోవాలి. మళ్ళీ వద్దాం మత్తయికి. యోహాను సువార్త 9వ అధ్యాయం. ముగిద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయం. పుట్టుకతో గుడ్డివాడు స్వస్థపరచబడ్డాడు. నన్ను స్వస్థపరిచింది ఆయనే అని ధైర్యంగా చెప్పాడు. అప్పుడు సమాజంలో ఉండి అతను వెలివేశారు. సమాజంలో వెలివేసిన తరువాత అతనిని యేసుప్రభు మళ్ళీ కనుగొన్నాడు. కనుగొన్న తర్వాత చూపొచ్చిన వీడు ఏం చేశాడో చూద్దాం. 38వ వచనం చూద్దాం. 38. అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు, చెప్పండి, మ్రొక్కెను. అప్పుడు ఆయన ఈ తప్పు చెయ్యకు అని అన్నాడా అని అడుగుతున్నాను. ఇక్కడ అనలేదు. వచ్చేయండి మత్తయి సువార్త
28వ అధ్యాయం మత్తయి సువార్త 28వ అధ్యాయం. కొంతమంది స్త్రీలు 5వ వచనం, దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకూడదు, సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు, ఆయన ఇక్కడ లేడు, వెళ్ళండి అని చెబుతోంది. 7వ వచనం, త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు ఆయన శిష్యులకు తెలియజేయుడి, ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పితున్నాను నేను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి ఎద్దు నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరుగెత్తుచుండగా, స్త్రీలు శిష్యులకు ఈ వార్త చెప్పడానికి పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, ఎవరా స్త్రీలు? 1వ వచనం, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. 2 మరియలే ఆ స్త్రీలను యేసుప్రభు ఎదుర్కొన్నాడు. 9వ వచనం, యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి, ఆ స్త్రీలు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కిరి. ఏముందన్నమాట, మరణించక ముందు ఆయనకు మ్రొక్కారు, మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా పాదములు పట్టి ఆయనకు మ్రొక్కిరి. పాదములు పట్టి ఆయనకు మ్రొక్కిరి. ఆపాడా? ఆపలేదు. 16వ వచనం, 16, 17 వచనం 28వ అధ్యాయం 16, 17 వచనములు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోనికి కొండకు వెళ్ళిరి. 11 మంది శిష్యులు, వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి. ఎంతమంది మ్రొక్కుతున్నారండి? ఏ సందర్భములోనూ యేసు ప్రభువారు వారిని ఆటంకపరచలేదు. కానీ అపవాదితో ఏమన్నాడు? దేవునికి తప్ప ఎవరికి నువ్వు అసలు ఎవరు కూడా మొక్కకూడదు అని సేవకు ముందే అపవాదితో చెప్పిన ఆయన, సేవలో ఇంతమంది మ్రొక్కుతుంటే, మరణించి తిరిగి లేచిన తర్వాత ఇంతమంది మ్రొక్కుతుంటే ఆయన ఆపడం లేదు. చివరిగా ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, 12-13 వచనములు. 12-13 వచనములు. వారు తర్వాత డాష్ ఉంది. వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. నెక్స్ట్ 13, అంతటా పరలోకమందును, భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ఉన్న మొత్తం అన్నీ తీసేశాడు. మళ్ళీ చెప్తున్నాను 13వ వచనం, భూలోకమంలో మనమున్నాం, భూమి క్రింద సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును, సింహాసనాసీనుడై ఉన్న వానికిని, గొర్రెపిల్లకును స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగ యుగములు కలుగును గాక అని చెప్పిన వెంటనే ఆ 4 జీవులు ఆమెన్ ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఆమెన్ అంటే అర్థం ఏంటి? అది నిజం, అది సత్యం. గొర్రెపిల్ల స్తోత్రార్హుడు అన్న మాట నిజం, సత్యం అని ఆమెన్ అని అంటే 4 జీవులు, మిగిలిన వాళ్ళందరూ పెద్దలు సాగిలపడి నమస్కరించిరట. ఎంత గొప్ప మాటలు ఇవన్నీ, ఎంత గొప్ప మాటలు అవన్నీ. ఇన్ని వచనాలు విన్న తర్వాత మీకేమనిపిస్తుంది చెప్పండి? ఆయన దేవుడు కాదు అనిపిస్తోందా ఇప్పటికీ? ఇక ఎవ్వరికీ అనిపించకూడదు. ఇంక ఎప్పుడూ మీకు ఆ మాట అనిపించకూడదు. ప్రియులారా, వాక్యములో ఎక్కడా లేకపోతే లేదు గనక మనకెందుకు అని నువ్వంటే అర్థం ఉంది. ఇన్ని చోట్ల ఉన్న తర్వాత అంగీకరించడానికి నీకు మనసు లేకపోతే
నీవు వాక్యాన్ని తప్పు పడుతున్న వాడివి, వాక్యాన్ని కాదంటున్న వాడివి, నీవు వాక్య విరోధివి, సత్య విరోధివి. అసత్యములో నుండి సత్యములోనికి త్వరగా రావలసిన వాడవు, త్వరగా రావలసిన వాడవు. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆయన దేవుడు కాదేమో అనే ఆలోచన కలలో కూడా రానివ్వకండిక. అది మీకు పాపమై చుట్టుకుంటుంది, జాగ్రత్త. క్షమింపరాని పాపం అవుతుంది, జాగ్రత్త. మీరు వినకపోతే అది వేరు. ఇప్పుడు వినేశారు మీరు. ఎవరో ఎప్పుడో వచ్చి ఆయన దేవుడు కాదు అని చెప్పారనుకోండి, మీ విశ్వాసం ఎట్టి పరిస్థితులలోనూ కాసంతా కూడా తొట్టిల్లకూడదు. అసత్యము చెప్పేవాడే అంత గట్టిగా చెబితే సత్యం చెబుతున్నవాడు ఇంకొక 2 ఆకులు ఎక్కువ అన్నట్టుగానే చెప్పాలి. నిండు కుండ తోణ కాదు. ఎవరు ఏది చెబితే దానికి మీరు ఎగిరారనుకోండి, ఖాళీ గిన్నె ఎగిరెగిరి పడుతుంది. సరుకున్నోడు కదలడు, సరుకు లేనోడు ఎగిరి పడుతుంటాడు. మీరు ఎలా ఉండదలుచుకున్నారో నిర్ణయించుకోండి. ఈరోజు ఎవరైతే దేవుని కుమారునిని దేవుడు అని ఒప్పుకోవడం లేదో వాళ్ళందరూ కూడా దేవునిని ఎరిగిన వారు కాదు. అదే గలతీ 4:8లో మనం ప్రారంభించిన ప్రయాణం. వచ్చే వారం మరిన్ని మాటలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.